రికార్డింగ్ ఇచ్చారమ్మా? రికార్డింగ్ ఇచ్చాను అంకుల్. రికార్డింగ్ ఇచ్చారా? లేదు. యూట్యూబ్ ఇచ్చారు అంతేనా జనార్దన్ మూర్తి గారు? రికార్డింగ్ అంకుల్ ఒక్క నిమిషం, ఏదో రికార్డింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. 1 minute. అంకుల్ అది నేను ఇస్తాను అంకుల్. ఒక్క ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు స్టార్ట్ చేసేయండి అంకుల్. లైవ్ వచ్చేసింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 13వ తారీఖు మే 2023. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ అండి క్వశ్చన్ నెంబర్ 11 ఆన్ ఫియర్. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. ఈ ఫియర్, భయం, కృష్ణమూర్తి మిగతా టాపిక్స్ అన్నిటినీ కూడా ఎంత లోతైన పరిశీలన చేస్తారో అది ఇందులో మరింతగా మనం గమనించవచ్చు. ఈ టాపిక్ లో ప్రశ్న కూడా అడుగుతున్నాడండి, ఈ ఫియర్ అనే దాని నుంచి నేను ఏ విధంగా బయటపడగలుగుతాను, ఎందుకంటే నా యాక్టివిటీస్ అన్నిటినీ అది ప్రభావితం చేస్తోంది నా జీవితంలో అని ఆ ప్రశ్న వేస్తాడు. వేస్తే కృష్ణమూర్తి గారు అంటున్నాడు, అంటే మీరు ఫియర్ అంటే ఏమనుకుంటున్నారు, ఫియర్ అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తూ చాలా రకాల ఫియర్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి మనకి వాటన్నిటినీ మనము ఇలా విశ్లేషించక్కర్లా, అనలైజ్ చేయక్కర్లేదు అంటూ అసలు ఈ ఫియర్ అనేది దేనికి వస్తుందని మనం అబ్జర్వ్ చూసినట్టయితే ఫియర్ అనేది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే మనకి కాంప్రిహెన్షన్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ కంప్లీట్ అన్నాడు. అంటే సంబంధ బాంధవ్యాలని కంప్లీట్ గా అవగాహన చేసుకోలేకపోవడం వలన సంపూర్ణంగా అందుకోసం ఏర్పడుతోంది అన్నాడు. అది చాలా చక్కటి పదం వాడాడండి. ఎందుకంటే కాంప్రిహెన్షన్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ కంప్లీట్, అక్కడే ఈ భయం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అని. అయితే ఈ సంబంధ బాంధవ్యాలు ఎటువంటివి అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యనే కాకుండా మనము, తర్వాత నేచర్, ప్రకృతి, తర్వాత ప్రాపర్టీ, మనము అలా ఐడియాస్, ఇట్లా డిఫరెంట్ మనం ఇంతకుముందు కూడా చూస్తున్నాం. ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు మొత్తం లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలేటెడ్, లివింగ్ అంటేనే టు రిలేటెడ్ కదా. అందుచేతన ఇది ఈ రిలేషన్షిప్ ని కంప్లీట్ అవగాహన చేసుకోకపోతే మనకి ఈ భయం అనేటువంటిది తప్పనిసరిగా మన జీవితంలో ఉంటుంది అని అన్నాడు. అందులో తర్వాత ఈ లైఫ్ అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా ఈ ఐసోలేటెడ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ తోటే మనం తీసుకెళ్తూ ఉన్నాం. ఈ సెల్ఫ్ మనం ఇంతకుముందు కూడా చూసాం, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, అది ఎప్పుడు కూడా ఐసోలేషన్కే దారితీస్తుంది, విధమైనటువంటి విత్డ్రాయల్. దానితో ఏమవుతుంది, ఆ యాక్టివిటీ వల్ల కంప్లీట్ గా ఈ ఫియర్ కి మనం ఎప్పుడు కూడా దాని యొక్క గ్రిప్ మనం గమనించాల్సి. తర్వాత ఫియర్ అనేటటువంటిది ఒక అబ్స్ట్రాక్షన్ కాదు, ఇది ఎప్పుడు కూడా ఇంకొకటి సంబంధంగా ఉంటుంది, ఇన్ రిలేషన్ టు సంథింగ్. ఫియర్ అనేటటువంటిది అది ఒకటి మనం గమనించాలి అంటే. సో అది అయిన తర్వాత సో ఇప్పుడు ఏమన్నారు మీరు, హౌ టు గెట్ రీడ్ ఆఫ్ ఫియర్ అన్నారు కదా. దీని నుంచి మనం ఇది అవ్వాలి అంటే ముందుగా కృష్ణమూర్తి గారు ఒకటి ముందు క్లియర్ అప్ చేశాడు. మనకి ఓవర్కమ్ విజావి అండర్స్టాండింగ్. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మనం ఏదైనా ఓవర్కమ్ చేసినా లేకపోతే కాంకర్ చేసినా, జయించినా కూడా మళ్ళీ మనం జయించాల్సి వస్తుంది, మళ్ళీ జయించాల్సి వస్తుంది. అంతేగాని అది ఫ్రీ అప్ అయ్యేటటువంటి అవకాశం కాదు. అలా కాకుండా ఏ సమస్యను అవగాహన చేసుకున్నట్టయితే అంటే కాంకర్ కాకుండా అవగాహన చేసుకున్నట్టయితే ఆ ఫ్రీడమ్, ఆ ఫియర్ నుంచి మనం ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది అది చెప్తూ, ఈ రెండు కూడా డిఫరెంట్ ప్రాసెసెస్, 2 different ప్రాసెసెస్. ఏది ఈ ఓవర్కమ్ అనండి, కాంకర్ అనండి,
అంటే జయించడం లేదా అధిగమించడం అనేటటువంటిది అనండి, లేకపోతే అండర్స్టాండింగ్ అనేది, ఈ రెండు ప్రక్రియలు అన్నాడు ప్రాసెసెస్. సో ఒక దాంట్లో ఉన్నది కాంకరింగ్ ప్రాసెస్ ఏం చేస్తుంది, అదంతా కూడా కన్ఫ్యూజన్ కు, తర్వాత ఫియర్ కి, భయానికి దారితీస్తుంది. అంటే ఏమిటి, దాంట్లో ఉన్నవి ఏంటి, రెసిస్ట్ చేయడం కానీ, డామినేట్ చేయడము, లేకపోతే ఇప్పుడు యుద్ధం చేయడం, బ్యాటిల్ విత్ ఏ ప్రాబ్లం చేయడము, తర్వాత ఒక విధమైనటువంటి వాల్ డిఫెన్స్ వెళ్ళడం, ఇప్పుడు కూడా డిఫెన్స్. సో ఇవన్నీ ప్రక్రియల వల్ల ఏమవుతుంది, సంఘర్షణ ఎక్కువ అవుతూనే ఉంది అంటారు. అయితే అలా కాకుండా ఇంకోటి ఏమిటి, ఇంకో ప్రాసెస్ ఏమిటి, అండర్స్టాండింగ్ చేసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ఫుల్ గా వెళ్ళి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసి ద హోల్ కంటెంట్ మనం అంతా కూడా చేసుకున్నట్టయితే, అవగాహన చేసుకున్నట్టయితే, ఈ ఫియర్ అనేటటువంటిది మళ్ళీ మనకు వచ్చే ఇది ఉండదు అంటాడు. అంటే ద హోల్ కంటెంట్ అంటే ద హోల్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, మొత్తం లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ పాస్ట్ ఏదైతే ఉందో కండిషనింగ్ అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి అవగాహన చేసుకోవాలి, అప్పుడు ఉంటాడు అదిలో. తర్వాత అసలు వాట్ డు వి మీన్ బై ఫియర్ అన్నాడు. ఫియర్ అంటే ఏమిటి అనేటటువంటి, అల్టిమేట్లీ చూస్తే ఏంటి, మనం దేనికి భయపడుతున్నాం, నాట్ బీయింగ్, మనం ఉన్న విధిగా ఉండలేకపోవడం, అలాగే నాట్ బికమింగ్, అనుకున్న స్థితి వాట్ షుడ్ బి అన్నది అది కూడా ఉండలేని స్థితి, ఇది వచ్చేటటువంటి ఈ రెండింటికి మనం భయపడుతున్నాం. ఉన్నదానికి జీవించలేకపోతున్నాం, అలాగే అనుకున్నది ఏదో మనం దాన్ని అచీవ్ చేయలేని సందర్భంలో కూడా మనం పొందిపోతున్నాం. అది సో ఫియర్ అనేటటువంటిది ఏంటి, ఆఫ్ నాట్ బీయింగ్ కానీ అడ్వాన్సింగ్, మనం అనుకున్న విధంగా ప్రోగ్రెస్ కాకపోవడం, ఫియర్ ఆఫ్ అన్నోన్, డెత్, ఇటువంటిది ఏమైనా ఉంటే, సో అటువంటి ఫియర్ ని మనము ఒక విధమైన నిశ్చయం చేసుకుని, డిటర్మినేషన్, విల్ పవర్ తో కానీ ఒక కంక్లూజన్ తీసుకుని, లేకపోతే ఒక చాయిస్ కింద తీసుకుని దాని నుంచి మనం అధిగమించగలుగుతా ఉంటారా? నో, ఆబ్వియస్లీ నాట్ అన్నాడు. ఆ విధంగా కాదు. తర్వాత సప్రెస్ చేయడం కానీ, లేకపోతే ఏదో డైవర్ట్ చేసుకోవడం, సబ్లిమేషన్ కానీ, ఒక లేదా ప్రత్యామ్నాయం, సబ్స్టిట్యూషన్ చేసుకోవడం వల్ల ఇది ఇంకా రెసిస్టెన్స్ పెరుగుతుంది. కానీ దానివల్ల ఎప్పుడు కూడా మనము ఫియర్ నుంచి అధిగమించటం లేదు, అది మనం గమనించాలి అంటే. సో ఫియర్ ఇప్పుడు మనం ప్రస్తుతం మనం చేసేటటువంటి అనేక భంగిమలు, ఈ సెల్ఫ్ మన చేసేటటువంటి భంగిమలన్నింటినీ జాగ్రత్తగా మనం ముందుంచాలి. ఎలాగా బయటపడాలి అనే క్రమంలో అనేక రకాల ఏదైతే ఈ పాజిటివ్ యాక్షన్స్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనం ముందుంచాడు. వాటన్నిటి వల్ల ఫ్రీ అవడం లేదు కదా, ఇంకా సంఘర్షణ ఇంకా ఎక్కువ అవుతుంది మనలో, ఇంకా ఫియర్, భయం ఇంకా ఎక్కువ అవుతుంది, అది గమనించండి అంటే. సో ఈ యొక్క సత్యాన్ని, దిస్ ఫ్యాక్ట్ మస్ట్ బి క్లియర్లీ సీన్ అన్నాడు. ఈ సత్యాన్ని మనం క్లియర్ గా చూడాలి, ఫెల్ట్, వీ హావ్ టు ఫీల్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్, అనుభూతి కూడా చేయాలంటాడు, ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఏంటది ఆ ఫ్యాక్ట్, ఫియర్ కెన్ నాట్ బి ఓవర్కమ్ త్రూ ఎనీ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ రెసిస్టెన్స్, ఆ విధంగా కాదు. నార్ కెన్ దేర్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ త్రూ ద సెర్చ్ ఫర్ ఎన్ ఆన్సర్, ఏదో ఒక సమాధానాన్ని వెతకడానికి కానీ, లేకపోతే ఒక ఇంటెలెక్చువల్ గా కానీ, వెర్బల్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఈ విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఎట్టి పరిస్థితిలో ఫియర్ నుంచి మనం ఓవర్కమ్, అధిగమించలేము, జయించలేము, విషయాన్ని మనం గ్రహించాలి అంటారు అందులో. తర్వాత దేని గురించి మనం భయపడుతున్నాము, వాట్ ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ అన్నాడు. దీని గురించి అంటే ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ ఒక ఫ్యాక్ట్ వల్ల భయపడుతున్నామా, ఫ్యాక్ట్ వల్ల, లేకపోతే ఐడియా అబౌట్ ద ఫ్యాక్ట్ అన్నాడు. ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాక్ట్ ని, సత్యం ఏదైతే ఉన్నదో ఆ ఫ్యాక్ట్ వల్ల భయపడుతున్నామా, లేకపోతే ఎన్ ఐడియా అబౌట్ దట్ ఫ్యాక్ట్, అదా అంటే ఆర్ వి అఫ్రైడ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్, అంటే ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నదని భయపడుతున్నాం దానిక, లేకపోతే వాట్ వీ థింక్, మనం ఏమో ఆలోచిస్తున్నామో దాని మీద భయపడుతున్నాము. దీన్ని ఒక 2 ఎగ్జాంపుల్స్ తోటి మనం ముందుంచాలి కృష్ణమూర్తి గారు. మొదట డెత్, తర్వాత లోన్లీనెస్. ఈ 2 ఎగ్జాంపుల్స్ తోటి మనకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసినాడు. ఈ డెత్ చూసినట్టయితే, ఈ ఫ్యాక్ట్ ఆఫ్ డెత్ ఆర్ ఐడియా ఆఫ్ డెత్, దేని మీద భయపడుతున్నాము, డెత్ అనేది ఇది మనకు గమనించిన విషయమే. సో దానికా, లేకపోతే ఐడియా ఫార్ములేషన్ ఉన్నదో దాని. సో ఫ్యాక్ట్, ఈ ఐడియా అబౌట్ దట్ ఫ్యాక్ట్ ఈస్ అనదర్, వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి అంటాడు. ఇది తర్వాత ఇంకా కాస్త ముందుకు సూక్ష్మంగా వెళ్ళి, ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ ద వర్డ్ డెత్. చాలా మంది డెత్ అనగానే ఆ పదానికే గమని ఒక విధమైన ఇది
దానికి ఒక జరికిస్తూ ఉంటారు, జనం గమనిస్తుంటాం. ఆ పదానికి ఇది అవుతున్నామా లేదా ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్. సో దాన్ని ఏమంటాడు, ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ద ఐడియా? వర్డ్ కానీ ఐడియా కానీ దే ఆర్ ది, మనకు తెలుసు ఆ రెండింటిని యొక్క ఆ రెండు ఈ థాట్ ప్రొడ్యూస్ చేసినటువంటి అంశాలు మనకు తెలుసు, వర్డ్ ఐడియా అన్నటువంటి. ఐ నెవర్ అండర్స్టాండ్, అదే అంటాడు, మనం ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్ట్ ని అవగాహన చేసుకోలేము, అలాగే ఫ్యాక్ట్ ని చూడలేము. ఎప్పుడు కూడా ఈ ఈ వర్డ్ ఐడియా భయపడుతున్నంత కాలం, వాటి ద్వారా భయపడుతున్నంత కాలము మనము ఈ ఫ్యాక్ట్ ని మనం చూడడం కానీ అవగాహన చేసుకోగలం కానీ జరగదు. అవి ముందు స్క్రీన్ కింద ఏర్పడిపోతే మన ముందు వచ్చేస్తాయి స్క్రీన్ కింద. అది సో ఆ విధంగా వల్ల ఏమిటంటే నేను డైరెక్ట్ రిలేషన్ విత్ ద ఫ్యాక్ట్ తో లేను. ఈ రెండింటికి మనకు అవరోధంగా ఉన్నాయి అవి, ఒక ఐడియా కానండి లేకపోతే ఒక వర్డ్, ద వర్డ్ డెత్ కానీ, రెండు మనకు ఒక విధమైనటువంటి ఒక అవరోధంగా ఉన్నాయి, మన మధ్య ఉంటాయి అన్నాడు అందులో. సో చెప్తూ మన కంప్లీట్ కమ్యూనియన్, మనం లాస్ట్ సెషన్ లో కూడా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టోటల్ గా ఒక విధమైన కమ్యూనికేషన్ ఉన్నప్పుడే వచ్చేది కమ్యూనియన్ టోటల్ ఇందులో. సో అటు కమ్యూనియన్ విత్ ద ఫ్యాక్ట్, టోటల్ కాంటాక్ట్ విత్ ద ఫ్యాక్ట్ ఎప్పుడు ఉన్నామో అప్పటి వరకు ఫీర్ నుంచి మనం దూరం కాలేము అంటాడు అందులో. సో అంటే ఇన్ అదర్ వర్డ్స్ కమ్యూనియన్ కంప్లీట్ గా కనుక ఫ్యాక్ట్ తో ఉన్నట్టయితే మనము అక్కడ ఫీర్ అనేటటువంటిది ఏమీ లేదు, అది మనం గమనించాలి. అది అలాగే కమ్యూనియన్ లేకపోతే అక్కడ ఫీర్ ఉంది. అక్కడ ఉన్నదల్లా ఏముంది, అక్కడ ఐడియా ఉంది, ఒక ఒపీనియన్ ఉంది, ఒక థియరీ అబౌట్ దట్ ఫ్యాక్ట్, అవి ఉన్నాయి. సో దానివల్ల మనము ఆ ఫియర్ నుంచి ఫ్రీ అవ్వలేకపోతున్నాము అని చెప్తాడు. అదే సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి వెరీ క్లియర్ అన్నాడు. అంచేత వీ షుడ్ బి వెరీ క్లియర్. ఒకవేళ నేను ఒక వర్డ్ వల్ల భయపడుతున్నానా, ఒక ఐడియా వల్ల భయపడుతున్నానా, అలా కాకుండా ఫ్యాక్ట్ వల్ల భయపడుతున్నానా, చాలా క్లియర్ గా మనం చూడాలి. వీ షుడ్ బి వెరీ క్లియర్ అన్నాడు. అది అంటూ మనం ఫేస్ టు ఫేస్ విత్ ద ఫ్యాక్ట్, ఉన్నది ఫ్యాక్ట్ తో కనుక మనం ఉన్నట్టయితే, డైరెక్ట్ గా ఉన్నట్టయితే, అప్పుడు మనం దేర్ ఇస్ నథింగ్ టు అండర్స్టాండ్. అక్కడ అండర్స్టాండ్ మనం క్లియర్ గా ఉంది, కమ్యూనియన్ ఉంది కాబట్టి వీఆర్ విత్ ఇట్. సో ఆ ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అంటాడు మన కృష్ణమూర్తి. అదే చెప్తూ ఉంటుంది. ఆ యాక్షన్ ఇమీడియట్ గా అక్కడ ద పర్సెప్షన్ యాక్షన్ అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది అది. అలా కాకుండా ఇక్కడ ఈ మనం ఒక వర్డ్ వల్ల, ఒక ఐడియా వల్ల, ఒక ఒపీనియన్ వల్ల కనుక మనం భయపడుతూ ఉంటే ముందు ఏం చేయాలి, మనము వీటిని మనం అవగాహన చేసుకోవాలి. ఈ వర్డ్, ఈ ఐడియా, వీటిని అవగాహన చేసుకుని ఫ్రీ అయితే అప్పుడు విల్ బి డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ ఫ్యాక్ట్. సో ఎప్పుడైతే డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్యాక్ట్ ఉన్నప్పుడు ద వెరీ పర్సెప్షన్ ఈజ్ యాక్షన్, అది జరిగేటటువంటి క్రమం అని చెప్తారు. తర్వాత ఈ లోన్లీనెస్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ దీన్ని జాగ్రత్త తీసుకొచ్చాడు. ఇలా ఎవరైనా మనం భయపడ్డాం అనుకోండి, ఈ లోన్లీనెస్ వల్ల, ఒంటరితనము, దీనివల్ల పెయిన్ ఆ లోపల వచ్చేటటువంటిది. సో ఏమవుతుంది, ఆ యొక్క ఫియర్ ఎందుకు ఏర్పడింది, మనం నెవర్ లుక్డ్ ఎట్ లోన్లీనెస్, మనం లుక్ చేయలేదు, లోన్లీనెస్ ని చూడలేకపోతున్నాం. అలాగే వీఆర్ నాట్ ఇన్ కంప్లీట్ కమ్యూనియన్ విత్ ఇట్. ఎందుకంటే ఫియర్ వచ్చేసింది కదా, ఫియర్ అది చూడగానే మనకి ఇమ్మీడియట్ గా ద ఫ్లైట్ ఆఫ్ వాట్ ఈస్ హిస్ ఫియర్ అన్నాడు. అది చూడగానే ఆ లోన్లీనెస్ లో ఆ శూన్యత అనండి, ఆ ఎంటీనెస్ అనండి, చూడగానే ఏమవుతుంది, టక్కున భయం పడుతుంది వీడికి ఆ ఎంటీనెస్ తోటి. ఎవరు భయపడుతుంది, మైండ్ ఇమ్మీడియట్ గా దాన్ని భయం కింద తీసుకున్న ఫీలింగ్ ఇమ్మీడియట్ గా మనకి అఫ్రైడ్ అవుతాం, మన సో అలా కాకుండా ద మొమెంట్ వన్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ టు దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ లోన్లీనెస్. లోన్లీనెస్ మనమే కదా, లోపల ఉన్నది మళ్ళీ వేరే కాదు, అన్నది వేరే కాకుండా మనమే లోన్లీనెస్ లోపల. విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం కంప్లీట్ గా ఓపెన్ గా ఉండి మనం గమనించినట్లయితే, లోపలికి అంతర్గా చూసినట్టయితే వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అక్కడ డైరెక్ట్ గా మనకి. ఎందుకంటే కమ్యూనియన్ తో ఉన్నాం కాబట్టి అక్కడ ఫియర్ లేదు, సో అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. అలా కాకుండా ఒకవేళ మనకు ఒక ఐడియానో, ఒక ఒపీనియనో దాని గురించి ఉన్నట్టయితే, అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అక్యుములేటెడ్ ఏదైతే ఉందో పాస్ట్ ఉన్నట్టయితే, అది ఐడియా, ఒపీనియన్ ఫార్మ్ లో ఉన్నట్టయితే ఏమవుతుంది, అదేంటది, లోన్లీనెస్ గురించి మనం ఎన్నో చదువుకుని ఉంటాం, ఎంతో మంది చెప్పినటువంటివి అన్ని కూడా ఏదో రకరకాలుగా ఉండి ఉంటాయి.
ఆ ప్రీవియస్ నాలెడ్జ్ అంతా కూడా ఆ ఫ్యాక్ట్ గురించి ఉన్నవి అవన్నీ మన ముందు ఒక తెర కింద ఉంటాయి. సో అవి మనకు ఫియర్, భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా లోన్లీనెస్, బికాజ్ వీఆర్ లోన్లీనెస్ అనే విషయాన్ని మనం గమనించినట్టయితే, మనం చూసినట్టయితే అక్కడ ఫియర్ అనేటటువంటిది లేదు. వీఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ ఇట్. అది అక్కడ జరిగేటటువంటి చెప్తూ, ఫియర్ అనేది ఆబ్వియస్లీ అది అవుట్కమ్ ఆఫ్ నేమింగ్, రిజెక్టింగ్ అని అన్నాడు, ఒక సింబల్. అది టు రిప్రజెంట్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి మనం నౌన్, ప్రొనౌన్ మాదిరి దీన్ని మనం ఇక్కడ పెట్టుకున్న పదాలని తీసుకొస్తున్నాం. సో ఫియర్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ద టర్మ్ అన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ ద వర్డ్, టర్మ్ ఇట్ సెల్ఫ్ ఆ విధంగా ఆ ఫియర్ కి తోటి లింక్ ఉన్నాయి అని చెప్తున్నాడు అందులో. తర్వాత ఈ లోన్లీనెస్ కి ఒక రియాక్షన్ వచ్చింది అనుకోండి. మనకి రియాక్షన్ రాగానే ఏమవుతుంది, అప్పుడు ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ నథింగ్. ఆ లోన్లీనెస్ రియాక్షన్ మనం గమనించి చూస్తే అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ అఫ్రైడ్, అక్కడ ఉన్నది అక్కడ నథింగ్ కదా. సో ఐఎమ్ అఫ్రైడ్ ఇమీడియట్ గా చూడగానే అవేర్, జస్ట్ బి అవేర్ ఆఫ్ దట్ ఎంప్టీనెస్. అదిలో అంటే అక్కడ ఇస్తాడు, నేను నిజంగా ఆ ఫ్యాక్ట్ అంటే భయపడుతున్నానా, ఆ లోన్లీనెస్ ఉంది, ఆ ఫీల్ అన్నది మనకి జాగృతమైంది ఎందుచేత, నాకు ప్రీవియస్ నాలెడ్జ్ ఆ ఫ్యాక్ట్ గురించి ఉండడం వల్ల, ఆ లోన్లీనెస్ గురించి ఉండడం వల్ల. అదా నాలెడ్జ్ బీయింగ్ అంటే, ఆ నాలెడ్జ్ అంటే ఏంటి అన్నది కూడా ఆయన జాగ్రత్తగా అక్కడ చెప్తున్నాడు. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఆ వర్డ్, ఆ సింబల్, ఆ ఇమేజ్, ఆ లోన్లీనెస్ అనేటటువంటి దాని గురించి మనకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ ఏదైతే అక్యుములేట్ చేసామో అది అనమాట పాస్ట్ నాలెడ్జ్. సో కృష్ణమూర్తి గారు క్వశ్చన్ చేస్తాడు, అసలు ఈ ఫ్యాక్ట్ తోటి ఫియర్ ఉండడం ఏంటి? హౌ కెన్ దేర్ బి ఎ ఫియర్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ కదా, దాని మీద భయం ఉండాల్సిన పని ఏముంటుంది? అది అది మనం ఫేస్ టు ఫేస్ కనుక ఫ్యాక్ట్ తో ఉన్నట్టయితే, ఇన్ డైరెక్ట్ కమ్యూనియన్, సో ఐ కెన్ లుక్ ఎట్ ఇట్, దాన్ని చూడొచ్చు, దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఫియర్ లేదు అది. సో కానీ ఫియర్ ఎందుకు కారణం అవుతుంది? వాట్ కాజెస్ ఫియర్ అంటే, ఆ ఫియర్ మై అప్రిహెన్షన్స్, నాకు ఎన్నో ఉన్నాయి లోపల అప్రిహెన్షన్స్ అబౌట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లోన్లీనెస్ అక్కడ, ఆర్ ఎంప్టీనెస్, ఆర్ దట్ నథింగ్నెస్. దాని గురించి నాకు రకరకాల అప్రిహెన్షన్స్ ఎన్నో ఉన్నాయి అది. సో వాట్ ద ఫ్యాక్ట్ మైట్ బి ఆర్ డూ, నేను ఏమైపోతాను, ఈ యొక్క అగాధము, రకరకాలైనటువంటి మైండ్ కి, బికాస్ ఇంతకుముందు కూడా మైండ్ అనేది బ్రెయిన్ సెక్యూరిటీ, ఏమాత్రం లేకపోయినా అది ఎంతో తట్టుబాటు పడిపోయి ఏదో విధంగా చేసేస్తూ ఉంటుంది, దాన్ని తోచిన విధంగా ఇదిలా అది. సో కృష్ణమూర్తి గారు ఎంత క్లియర్ గా చెప్పి, మై ఐడియా, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అబౌట్ దట్ ఫ్యాక్ట్, అవి దట్ క్రియేట్స్ ఫియర్. అంటే ఏంటనమాట, ఇంతకుముందు అందుకోసమే ద వెరీ కండిషనింగ్, ద వెరీ నాలెడ్జ్ బ్రీడ్స్ ఫియర్ అని వేరే సందర్భంలో కూడా మనం చూసాం. సో ఆ విధంగా ఆ విషయాన్ని రెడ్డి చేశాడు. అది ఇక్కడ 3 అంశాల కింద ఇది చేస్తున్నాడు. ఈ వెర్బలైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్ ని మన పదాల్లో మనం పెట్టే ఉన్నంత కాలము, అంటే ఫ్యాక్ట్ ఒక పెట్టుకోవడం, అలాగే ఆ పేరు ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, దాంతో పక్కన కండెమ్ చేయడం జరిగేది. అలాగే అదొక అంశం. 2, ఈ థాట్ ఎంతసేపు జడ్జి చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాక్ట్ ని యాజ్ అన్ అబ్జర్వర్. అంటే లోపల ఐ అనేవాడు ఒక అబ్జర్వర్ గా ఉండి దాన్ని జడ్జి చేస్తున్నంత కాలం ఫియర్ అనేటటువంటి ఉంటుంది. ఇంకో 3 సందర్భం ఉంది. ఈ థాట్ అనేటటువంటిది ఆల్వేస్ రిగార్డింగ్ అని ట్రాన్స్లేటింగ్ దిస్ ఫ్యాక్ట్, దాన్ని తర్జుమా చేస్తుంటే ట్రాన్స్లేట్ చేయడం కానీ చేస్తే, ఎప్పుడు కూడా ఏది ఫ్యాక్ట్ ని తర్జుమా కానీ ట్రాన్స్లేట్ చేయడం కానీ చేసినట్టయితే దేర్ మస్ట్ బి ఫియర్. సో కృష్ణమూర్తి గారు ఈ 3 అంశాలు జనరల్ గా థాట్ చేసే ఫంక్షన్ అంతా కూడా మన ముందు క్లియర్ గా ఒక 1 by 1 మన ముందు ఉంచుతున్నారు. సో మనకి ఇక్కడ అబ్జర్వర్ ని ఇది చేసాడు, అబ్జర్వర్ ఉన్నంతసేపు ఫియర్ ఉంటుంది అన్నాడు. ఈ వెర్బలైజేషన్ ప్రాసెస్ ఉన్నంతసేపు కూడా ఫియర్ ఉంటుంది అది. సో అంచేత గమనిస్తే దస్ అన్నాడు, ఈ మైండే ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. మైండే క్రియేట్ చేస్తుంది. మైండ్ అంటే ఏమిటి? ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, మన ఆలోచన సరళి అది. సో థింకింగే ఈ వెర్బలైజేషన్, మన పదార్థాలు చేయడం అది. సో అంటూ మనము ఈ వర్డ్స్, సింబల్స్, ఇమేజ్ లేకుండా మనం ఆలోచించలేము. వీ కెనాట్ థింక్ అన్నాడు. అదే
సో ఈ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఏంటి, మన యొక్క ప్రెజుడిసెస్ కానివ్వండి పాతవి, లేకపోతే మన ప్రీవియస్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే కాంప్రిహెన్షన్స్ ఆఫ్ ది మైండ్, రకరకాల అపోహలు అన్ని కూడా దే ఆర్ ఆల్ ప్రొజెక్టెడ్ అపాన్ ద ఫ్యాక్ట్. ఇస్ అ వెరీ గుడ్ అనలైజ్. దే ఆర్ ఆల్ ప్రొజెక్టెడ్ అపాన్ ద ఫ్యాక్ట్. మన మైండ్ ఏం చేస్తుంది, ఆ ఫ్యాక్ట్ మీద కవరప్ చేయడం కానీ ప్రొజెక్ట్ చేయడం కానీ రకరకాలుగా చేస్తుంది ఆ ఫ్యాక్ట్ మీద. సో దాని నుంచి అవుట్ ఆఫ్ దట్ ఫియర్ వస్తుంది. అయితే మరి ఎట్లా ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, దీని నుంచి స్వేచ్ఛ ఏ విధంగా మనం పొందాలి ఈ ఫ్రీడమ్ నుంచి అంటే, ఫేస్ ద ఫ్యాక్ట్ అన్నాడు. లుక్ ఎట్ ద ఫ్యాక్ట్. ఫేస్ ద ఫ్యాక్ట్, ఫేస్ చేయండి. దాన్ని కమ్యూన్ వాడింది. లుక్ ఎట్, చూడండి. సీ ఇట్ అన్నాడు, వాచ్ ఇట్ అన్నాడు, అబ్జర్వ్ ఇట్ అన్నాడు. చేసిన తర్వాత ఎట్లా, వితౌట్ వెర్బలైజేషన్. వెర్బలైజ్ చేయకుండా అంటే ఈ మైండ్ ఐ అనేది లేకుండా ఓన్లీ అవేర్, జస్ట్ ఎరుకతో. ఎరుక అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద థాట్. అది మనం ఇంతకుముందు కూడా మనం గమనించినట్టు అది. సో దాన్ని కొంచెం డీటెయిల్డ్ గా ఇక్కడ ఇది చేస్తాడు. ఎప్పుడు ఉంటుందంటే ఫ్రీడమ్, ఫియర్ నుంచి స్వేచ్ఛ అనేటటువంటిది ఓన్లీ వెన్ ద మైండ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ని చూడగలిగినప్పుడే మైండ్. ఇప్పుడు వితౌట్ ట్రాన్స్లేటింగ్, దాన్ని తర్జుమా చేయడం కానీ, వితౌట్ ట్రాన్స్లేటింగ్, వితౌట్ గివింగ్ ఏ నేమ్ ఆర్ ఏ లేబుల్, అది. అయితే ఇది చాలా కష్టతరమైన అంశం అన్నాడు. ఇట్స్ వెరీ క్వైట్ డిఫికల్ట్. ఇది చెప్పడం ఈజీగా ఉంది కానీ డిఫికల్టీ. ఎందుకంటే ఈ ఫీలింగ్స్, ఈ రియాక్షన్స్, లేకపోతే మనకు ఉన్నటువంటి యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా దే ఆర్ ప్రాంప్ట్లీ ఐడెంటిఫైడ్ బై ద మైండ్. ఇమీడియట్ గా గుర్తించేస్తుంది మైండ్, టక్మన్ అది. అండ్ దానికి ఒక పదం ఇచ్చేస్తుంది. దీన్నే ఒక ఈ జెలసీ ఫీలింగ్ తోటి, ఆ ఎగ్జాంపుల్ తోటి మన ముందు ఇది చేస్తాడు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఫీలింగ్ ఆఫ్ జెలసీ, అసూయ, ఇది ఒక పదం తోటి మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ పదం ఏంటి, జెలసీ అనేటటువంటి అసూయ. ఆ ఫీలింగ్ యాక్చువల్లీ దాన్ని జెలసీ అని ఒక పేరు పెట్టి దాంతో ఐడెంటిఫై చేస్తాం. అది కృష్ణమూర్తి అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది వీలవుతుందంటారు, నాట్ టు ఐడెంటిఫై ఫీలింగ్, ఫీలింగ్ ఐడెంటిఫై చేయకుండా, అది టు లుక్ ఎట్ దట్ ఫీలింగ్ వితౌట్ నేమింగ్ ఇట్. ఆ ఫీలింగ్ నే చూడడం జస్ట్. అది యాక్చువల్లీ ఆ నేమింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, వీఆర్ గివింగ్ కంటిన్యూటీ, అలాగే స్ట్రెంగ్త్ ఇస్తున్నాం, దాన్ని ఇంకా గట్టిపరుస్తున్నాం మనం ఆ ఫీలింగ్ అనమాట, దాన్ని నేమ్ ఇవ్వడం వల్ల. అది అలాగే ద మూమెంట్ యూ గివ్ ఎ నేమ్ టు దట్ విచ్ యూ కాల్ ఫియర్, ఆ ఫియర్ అనేటటువంటిది ఏదో ఉన్నదో ఒక అంశానికి మనం ఆ పేరు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, దాన్ని ఇంకా గట్టిపరుస్తున్నాం. వీఆర్ స్ట్రెంగ్థనింగ్ ఇట్, దాని నుంచి ఫ్రీ అవటం గట్టిపరి ఇంకా చేస్తున్నాం. బట్ కానీ అట్లా కాకుండా, బట్ వీ కెన్ లుక్ ఎట్ దట్ ఫీలింగ్, నేమింగ్, నామకరణ చేయకుండా ఆ ఫీలింగ్ ఆఫ్ సోకాల్ ఫియర్ ని కనుక చూసినట్టయితే, లుక్ ఎట్ వితౌట్ టర్మింగ్, వితౌట్ నేమింగ్ అలా చేసినట్టయితే మీరు గమనిస్తారు, అని చూడు, అది మనం చేయాల్సింది. సో దీన్ని బట్టి మనం చూస్తే మనము గమనించాల్సింది ఏంటంటే, ఇది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అంటాడు. ఏంటి, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ టర్మింగ్ కానీ, ప్రొజెక్టింగ్ సింబల్స్, ఇమేజెస్, గివింగ్ నేమ్స్ టు ద ఫ్యాక్ట్స్. మన ఫ్యాక్ట్స్ ని ఈ పదాలు ఇవన్నీ పెట్టడం వల్ల మనం ఇప్పటివరకు మన యొక్క మన యొక్క లెర్నింగ్ ఏమిటి, మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఆ పదాలు ఇస్తే మనం ఈజీగా యాక్సెప్ట్ చేసాము, లేకపోతే ఇది అనుకుంటాం. దానివల్ల గట్టిపరుస్తున్నాము కానీ దాని నుంచి ఫ్రీ అవటల్లా, దాని నుంచి మనకి ఫ్రీడమ్ రావటల్లా. దానికి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి చివరిలో ఫ్రీడమ్ ఫ్రమ్ అన్నది సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ కింద దీన్ని మనం గమనించాలి. ఇది కృష్ణమూర్తి గారు అక్కడ చాలా క్లియర్ గా ఫ్యాక్ట్, అలాగే ఫ్యాక్ట్ గురించి వర్డా, లేకపోతే ఐడియానా, ఒపీనియనా ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో ఆ రెండింటిని యొక్క విడతి జాగ్రత్తగా గమనించుకున్నాడు. సో ఇంతకుముందు కూడా మనం చూసాం, ఇది ఫీలింగ్ కనుక మన పదంతో పేరు పెట్టకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, కెన్ యూ సీ ద ఫీలింగ్, కెన్ యూ స్టే విత్ ద ఫీలింగ్, రిమైన్ విత్ ఇట్, అండ్ ఇట్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ వానిష్, అంటే ఇట్ విల్ వితర్ అవే. అది కృష్ణమూర్తి గారు ఎందుకంటే అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఒక టాపిక్ లో ఇది కాంప్రిహెన్సివ్ గా ఆ ఫియర్ చెప్పింది కానీ, తర్వాత కృష్ణమూర్తి గారి ఫియర్ ని అనేక డైమెన్షన్స్ లో దాన్ని
అడ్రస్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఒక 5 కోట్స్ చూశానండి. మేబీ ఇన్ ద డిస్కషన్ లో మనం దాన్ని ఫర్దర్ గా తీసుకెళ్ళచ్చు. ఫియర్ అండ్ ప్లెజర్, 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నారు. అది మనం అండర్స్టాండింగ్ ఫియర్ అంటే అండర్స్టాండింగ్ ప్లెజర్ ఆల్సో. సో ఈ రెండు కూడా ఒక కాయిన్ అటు ఇటు ఉన్నటువంటిది, అది కూడా చెప్పాడు. రెండోది ఎలాగ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ అబ్జర్వ్ ఫీలింగ్ అనుకున్నాం కదా, ఫీలింగ్ ఆ పదం ఫియర్ అని కాకుండా ఎలా అబ్జర్వ్ చేయాలంటే, ఫియర్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ జ్యువెల్ అన్నాడు. ఎలాగైతే ఒక జ్యువెల్ని మనం ఎలాగా దాన్ని పరిశీలిస్తామో అనేక సైట్స్ అన్ని కూడా, అదే విధంగా ఈ ఫియర్ని కూడా ఒక జ్యువెల్తో ఇచ్చేసి దాన్ని కూడా ఆ విధంగా దాన్ని మనం దాన్ని చూడగలగాలి, దాంతో లుక్ చేయాలి, టోటల్లీ ఇన్ కమ్యూనియన్, అదే అనేటువంటి రెండో చెప్పాడు. తర్వాత మన ఇంతకుముందు లాస్ట్ సెషన్స్ లో గోవింద్ గారు ఇస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు, వన్ ఈజ్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ ది అన్నోన్, బట్ వన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద నోన్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఇది కృష్ణమూర్తి గారు చాలా మంచిగా, మనం అంతా అనుకుంటాం అన్నోన్ గురించి భయపడతాం, కాదు, మనం నోన్ ని వదులుకోవడానికే భయపడతాం. యాక్చువల్ నెవర్ లెట్ ఇట్ గో. అది ఆ అంశాన్ని కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా చెప్పాడు. గారు చాలా ముఖ్యంగా ఆయన మెన్షన్ చేస్తూ ఉండేవాడు ఇందులో. తర్వాత ఫియర్ అనేది ఒక అబ్స్ట్రాక్షన్ కాదు, ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు సంథింగ్ అనేటటువంటిది ఒక బ్యూటిఫుల్ కోట్. దాంట్లో అనేక సందర్భాలు ఎలాగవచ్చు. అలాగే ఫియర్ క్రియేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్యూజన్స్ అండ్ క్వాలిటీస్, బ్యారియర్స్ క్రియేట్ చేస్తుంది. అంచేత ఇలా మొత్తం 5 కోట్స్ ఉన్నాయండి. మేబీ మనం టైంని బట్టి డిస్కషన్ లో 5 కోట్స్ కూడా మనం వీలైతే మనం డీటెయిల్ గా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడాల్సిందిగా. డాక్టర్ సుబ్బారావు. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ గారు చాలా ఎక్స్టెన్సివ్ గా వివరణ ఇచ్చారు. ఈరోజు టాపిక్ ఏంటంటే భయం ఎలా వదులుతుంది అనే ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. ఎన్నో భయాలు, ప్రతి భయాన్ని విశ్లేషణ అవసరం లేదంటాడు కృష్ణాది. రూట్ ఆఫ్ ద ఫియర్ చూసుకోవాలి. మన ప్రపంచం వీఆర్ రిలేటెడ్ టు ద వరల్డ్. అవి మనుషులతో ఉంది, విషయాలతో ఉంది, మన ప్రాపర్టీతో ఉంది, నేచర్తో. ఈ సంబంధాల గురించి పూర్తి అవగాహన లేకపోతే భయం పట్టుకుంటుంది అంటాడు. మనం రిలేషన్షిప్ అంటే జీవితం అని మన ఇద్దరికే తెలుసుకున్నాం. ఆ జీవిత అవగాహన అనేది రిలేషన్షిప్ పూర్తి అవగాహనతో తెలుస్తుంది, లేదంటే భయం. రిలేషన్షిప్ లేకుండా నువ్వు నేను జీవించలేము. వీ కెనాట్ ఎగ్జిస్ట్. ఒంటరైపోతానని భయం, కానీ ఒంటరితనం కోరుతాం. సో కాంట్రాడిక్టరీగా ఉంటుంది. ఒంటరైపోతాను మాత్రం వి గెట్ ఐసోలేటెడ్ అనేది. ఫియర్ చూసుకుంటే ఇట్స్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. దానికి అదే రాదు. ఏదో దాన్ని బట్టి రిలేటెడ్ టు సంథింగ్, ఏమిటో కృష్ణ చెప్తారు. దానికి అదే మాత్రం రాదు. ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. డిజైర్ ఎలాగైతే ఒక ఆబ్జెక్ట్ లేకపోతే కోరిక అనేది ఉండదు, ఏదో చూడాలి. అది చూస్తే కానీ రిలేషన్ కోరిక రాదు. ఫియర్ కూడా ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటే కానీ. భయం ఎలా వదిలించుకోవాలి, అది గమనిస్తే దాన్ని తిరిగి జయించాలి. అంటే భయం వస్తూనే ఉంటుంది. సో ఓవర్కమింగ్ ఫియర్, యూ కెనాట్ ఎరాడికేట్ ఫియర్ ఆర్ యూ కెనాట్ ఎండ్ ద ఫియర్. సో ఓవర్కమింగ్, కాంకరింగ్ తో పోదు. దాంతో వచ్చే కన్ఫ్యూజన్, ఇంకా భయం పెరుగుతుంది. భయం పూర్తిగా అవగాహన అవుతేనే, భయం ఏమిటో పూర్తి అవగాహన వస్తేనే భయం అంతమవుతుంది అంటారు. కానీ వీ రెసిస్ట్ ఆల్వేస్. ప్రతిఘటిస్తే, దాన్ని డామినేట్ చేస్తే, దాంతో యుద్ధం చేస్తాం పోవాలని. అది చుట్టూ రక్షణ గోడ నిర్మించుకుంటే ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఏం చేసినా కూడా భయం ఎక్కువ అవుతుంది. భయం అవగాహన అవుతుంది. దాని పూర్తి స్వభావం, శక్తులు అవగాహన అంటే ఫియర్ నాట్ అన్ అబ్స్ట్రాక్షన్. అది మాత్రం ముందు నుంచి తెలుసుకోవాలి. దానికి అదే మాత్రం భయం రాదు. ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. సో మన సంబంధ బాంధవ్యాల్లోనే, మనుషులతోనే కాదు, మన ప్రాపర్టీస్ తోటి,
విషయాలతోటి నేచర్ తోటి ఉన్న రిలేషన్షిప్ ఆబ్జెక్టివ్గా అయితే ఆబ్జెక్ట్గా భయం అనేది ఉంటుంది. భయం అనేది నాట్ బీయింగ్ ఆఫ్ బికమింగ్ వాట్ ఈజ్. సో ఉన్నది ఉన్నట్లు ఉంటే భయం ఉండదు. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బాధ వేస్తుంది, భయం ఉంది. దాన్ని బికమింగ్ ఉన్నది దాటి ఏదో అవ్వాలనుకుంటే మాత్రం వీఆర్ క్రియేటింగ్ టైం, ఓవర్కమింగ్, వీ వాంట్ టు బికమ్ సంథింగ్. సో దానివల్ల భయం పెరుగుతూనే ఉంటుంది. కానీ ట్రెడిషనల్గా మనం అంతా కూడా ఏదైనా బాధ కలిగితే వీ వాంట్ టు ఓవర్కమ్ ఇట్, వీ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. భయం ఉండకూడదని. అలాగే ఫియర్ అనేది అన్నోన్ థింగ్. సో భయం రాదు, తెలియని దాని గురించి రాదు. ఆయన ఏం చెప్తారు, మరణం మనందరికీ తెలిసిన విషయమే. మరణం అంటే దానికి అదే భయం రాదు. మరణం, డెత్ అనేది అన్నోన్ థింగ్. సో అన్నోన్ ఏమవుతుంది తర్వాత అనేది భయం లేదు. ఉన్నవి మన ఆస్తులు, మన బంధువులు, మన ఆశయాలు, నా అధికారము, నా ప్రాపర్టీ, ఇవన్నీ వదిలిపెళ్ళి పోతానంటే, నా పేరు ప్రతిష్టలు పోతా అంటే నాకు భయం. సో వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ ద నో. అంటే భయం అనేది పట్టుదలతో కానీ కంక్లూజన్తోనూ బై చాయిస్ అవగాహన రాదు. అణిచివేత, సబ్లిమేషన్, సబ్స్టిట్యూషన్, రెసిస్టెన్స్ అంటే క్రమశిక్షణతో ఇవన్నీ చేసినా భయం పోదు. ఇవన్నీ ఏం చేసినా కూడా భయం అనేది పోదు. ఇవన్నీ ట్రెడిషనల్గా మనం ఫాలో అవుతున్నాం. కృష్ణాజీ దాని పూర్తి వివరణతో ఎలా భయం అంటాము అని చెప్తున్నారు. దీనికి పూర్తి అవగాహన అవసరం ఉంటాడు. భయం అంటే సమాధానంతో భయం పోదు, ఎక్స్ప్లెనేషన్తో భయం పోదు. భయం ఇలా వస్తుంది, మీరు ఇలా ఉండండి, భయపడకండి, మనంతా కూడా దాంతో సర్దుకుపోతాం. పదాలతో ఇంటలెక్ట్గా యూ కెన్ అనలైజ్ అండ్ భయం ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే ఇలా ఉండదని చెప్తే భయం పోదు. అవగాహన అవసరం ఉంటుంది, అండర్స్టాండింగ్ అవసరం ఉంటుంది. అవగాహన అంటే ఏంటో, అది ఎలా వస్తుందో మనం చూడాలి. దేని గురించి భయం? వాస్తవానికి భయమా లేక దాని గురించి ఆలోచనతో భయమా? దర్ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్, ఐడియా ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్. సో ఐడియా, దాని గురించి ఆలోచించే కొద్దీ భయం పుడుతుందా? మరణం, డెత్ ఆర్ వాస్తవమైన ఫియర్, దాంతో భయం ఉంటుందా? అది ప్రశ్న. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు ఎప్పుడు చూడలేకపోతున్నాం. దాన్ని ఏదో మనకు తెలిసిన పద్ధతిలో తర్జుమా చేసి దాన్ని యాక్ట్ ఆఫ్ అబ్జర్వర్ అంటాడు. ఆ పద్ధతిలో మనం తర్జుమా చేసి ఉన్నదాన్ని మాత్రం గమనించాం. వాట్ ఈజ్ ఉన్నది, వాట్ ఈజ్ భయం, ఆ ఫీలింగ్ ఆఫ్ ఫియర్. దాని భయం ఉండకూడదు అని చెప్పి మనము బికమింగ్లోకి, ఫ్యూచర్లోకి వెళ్తున్నాం. సో భయం అలాగే ఉంటుంది, పెరుగుతుంది, కన్ఫ్యూజన్ పెరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అలాగే మరణము వాస్తవంగా దాన్ని చూస్తే భయమా, ఆ వర్డ్ వింటే భయమా, లేక ఐడియా అబౌట్ ది ఫ్యాక్ట్, ఆ పదానికి భయమా? సో ఈయన అంటారు, ఫ్యాక్ట్ ఈజ్ థింగ్, దట్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఫ్యాక్ట్. ఇంకా మిగతా అవన్నీ వాస్తవం. ఫ్యాక్ట్ అంటే వాస్తవం, కానీ వాస్తవం కాని ఎన్నో ఉన్నాయి అవాస్తవాలు. అవి అంటే పదాలు. భయం అనే పదమే ఒక అవాస్తవం. ఇట్ ఇస్ నాట్ యాక్చువల్ థింగ్. వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అంట. అండర్స్టాండింగ్ ద ఫ్యాక్ట్, అబ్జర్వ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఫియర్ అంటే ఎప్పుడైతే ఉన్న విషయం, ఆ ఫీలింగ్ అంతరంగంలో మనము పడాము, దాన్ని ఉన్నట్లు పూర్తి సావధానతతో మనం గమనిస్తే అది ఆ కమ్యూనియన్ ఏర్పడుతుంది. అంటే పరస్పరం పంచుకోవడం అనేది ఉంటుంది. ఉన్న వాటితో మన అవగాహన, ఆ గమనింపు, దాంతో ఫియర్ అంతమైపోతుంది. అలా చూడకుండా చేస్తే భయం ఉంటుంది. వాస్తవంగా నా భయం కాక మనం సాధారణంగా ట్రెడిషనల్గా మనం ఏం చేస్తాం, భయం పడితే ఒక ఐడియా కింద మారుస్తాం. భయం ఉండకూడదు, ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది, దానికి ఒక అభిప్రాయం పెడతాం, ఒక థియరీ పెడతాం. ఫ్యాక్ట్ అంటే భయమా, లేదంటే ఇలాంటి
అవాస్తవాలు, ఐడియాస్, ఒపీనియన్స్, థియరీస్ వీటితో భయం పోతుందో గమనించాలి. వాస్తవం అంటే ఉన్నది ఎదురుగుండా, మనకు ఎదురుగుండా వస్తే పక్కకు తప్పుకుంటాం ముఖాముఖి చూసినప్పుడు. ఆ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ మనము ఎదురుగుండా ఫేస్ చేస్తే అది పూర్తిగా చూస్తే అంతమైపోతాను. ఎందుకంటే వాస్తవానికి ఫియర్ అంటే నాకు భయం, నేనే భయం. సో నేను భయం వేరు కాదు, ఆ ఫీలింగే నేను అని ఎప్పుడైతే గమనిస్తామో, దాన్ని గమనించినప్పుడు యూఆర్ ఫేసింగ్ ద ఫ్యాక్ట్ యాజ్ ఇట్ ఈస్, వాట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, దాంతో అర్థమవుతుంది. పదంతో భయం అంటే అండర్స్టాండింగ్ ద హోల్ ప్రాసెస్. ఆ వర్డ్నే మనం అవగాహన చేసుకోవాలి, పదాలని అవగాహన చేసుకోవాలి. అంటే మనం వీఆర్ కాంప్లికేటింగ్ థింగ్స్ మచ్ మోర్. ఉన్నది భయం అవుతే ఇంకా దేనికో దానికో మనం వెళుతున్నాం. లోన్లీనెస్ అనేది అంటే భయం మనకి. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మనందరిలో ఏదో టైంలో ఒంటరితనం ఫీల్ అవుతాం, చాలా భయాన్ని కలిగిస్తుంది. జనం మధ్యలో, అందరి మధ్యలో ఉన్నా సరే మనకు భయం ఉంటుంది. ఆ లోన్లీనెస్ అనేది అదే భయం. ఆ బాధకి మనము దాని పారిపోతున్నాం. వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లోన్లీనెస్. ఏది రీడింగ్ ఏ బుక్ ఆర్ నావల్ ఆర్ టేకింగ్ ఆల్కహాల్. ది మూమెంట్ వాస్తవాన్ని ఉన్న చోట గమనించాము, ఆ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, దట్ ఇస్ యాక్ట్ ఆఫ్ అబ్జర్వింగ్ యాజ్ ఇట్ ఈస్ అనేది కమ్యూనియన్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో అవగాహన అవుతుంది. ఇది కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు అంత ఎనర్జీ లేదు. ట్రెడిషన్ చెప్పింది, గురువులు చెప్పింది మనం ఫాలో అయిపోతున్నాం. దాన్ని ఒక ఐడియా ఆఫ్ లోన్లీనెస్, దానికి మీద ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, ఐడియాస్ ఎన్నో ఉంటాయి. ఒక లోన్లీనెస్ మీద ఒపీనియన్ ఎన్నో ఉంటాయి. ఇలాగా అవాస్తవాలు ఎన్నెన్నో ఉంటాయి. ఉన్నది ఒకటే ఫియర్. దాన్ని వదిలేసి ఏవో థియరీ మాట్లాడుకుంటే దాంతో మనకి తెలియకుండా అన్నీ జరిగిపోతుంటాయి, పారిపోతుంటాయి. భయం మాత్రం అలాగే. భయం అంటే గత అనుభవ జ్ఞాపకాల, మొన్న ఏదో జరిగితేనే ఇప్పుడు నాకు భయం మళ్ళీ జరుగుతుందేమో, అది భయం. భయానికి కారణం గతం. కాలంలో జరిగిన మనకున్న కాలం గతం ఒకటే. గత అనుభవాల్లో ఏదో జరిగింది, రోడ్ యాక్సిడెంట్ జరిగితే నేను చూశాను. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నేను వెళుతున్నప్పుడు మళ్ళీ అవుతుందేమో అని భయం వేస్తుంది. సో భయం అనేది గత అనుభవ జ్ఞాపకాలు. వచ్చిన ఫీలింగ్ పేరు పెడితే దానికి ఒక సింబల్ ప్రొజెక్ట్ చేస్తే అక్కడ భయం పదానికి అతీతంగా ఉండదు. అంటే మనము ఉన్నదాన్ని ఎప్పుడు కూడా ఫీలింగ్ని చూడగలిగే ఎనర్జీ లేదు మనకి. అంచేత ఏం చేస్తాం, దానికి ఒక పేరు పెడతాం. ఎప్పుడైతే పేరు పెట్టామో ఆ భయం అనేది పోయి ఒక ఆలోచన రూపంలో వస్తుంది. ఆయన అంటారు, ఇలాగా పదాలు పెట్టుకోకుండా మనం చూడగలమా? ఉన్న ఫ్యాక్ట్, వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. అది ఎప్పుడో థింగ్ అంటే భయం, ఫీలింగ్ ఆఫ్ ఫియర్. అది చూడకుండా మనం చేయగలమా? లోన్లీనెస్ అనేది ఒక రియాక్షన్ టు సంథింగ్. నేను ఏమీ కాను అంటే నాకు భయం. అది భయం వాస్తవానికి లేక నా గత అనుభవంలోంచి వస్తుందా? ఎప్పుడో జరిగింది, ఎవరో చనిపోతే చూశాను, ఒంటరి అయిపోయాను. అది మన అందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి సరిగ్గా చూసుకుంటే చూస్తుంది. మనం ఏం చేస్తాం, దాన్ని భరించలేక, దాన్ని ఏం చేయాలో తెలియక, ఏ గురువులు ఎవరు చెప్పలేరు కనుక నాకు భయం వేస్తుంది, నాకు ఒంటరి అయిపోయిన భయం ఉందని మనం చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అది సైకాట్రిస్ట్ అని గురువులు, ఎవరి బాధలు వాళ్ళవి. అవన్నీ కూడా మనం ఓ పదం కింద మారుస్తున్నాం, సింబల్ కింద మారుస్తున్నాం, దానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా అనుభవాలతో దాన్ని వాస్తవం నుంచి అవాస్తవంలో తీసుకెళ్తున్నాం. ఫియర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎలా వస్తుంది? ఉన్న యాక్చువల్ వాస్తవం ఎలా తెలుస్తుంది? ఆ ఫీలింగ్ ఆఫ్ ఫియర్. వాస్తవాన్ని చూస్తే దాంతో పూర్తిగా మమేకం అవుతే దాన్ని చూడగలం. సో ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే మనకి మనసులో అంతరంగంలో సడన్ గా భయం అనేది వస్తుంది. ఏదో ఆలోచిస్తే, వాడికి ఇలా జరిగింది, నాకు కూడా అలా జరుగుతుంది, మొన్న ఇలా జరిగింది, నాకు ఎప్పుడైతే నేను ఆ ఫీలింగ్ వచ్చిందో, దట్ ఈస్ వాట్ ఈస్.
అది ఫ్యాక్ట్. ఆ వాస్తవం, ఆ ఫీలింగ్ వచ్చినట్టు గమనించగలిగితే ఆ ఫియర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అనేది ఉంది. వాస్తవాన్ని మనం మేనేజ్ చేయగలం, కానీ మనం వాస్తవాన్ని వదిలి అవాస్తవాలతో మనము కొట్టుకుంటున్నాం. అంటే వాస్తవం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఫియర్, ఉన్న భయం అంతరంగంలో వచ్చింది, అది ఈ క్షణంలో ఉంది. ఆ క్షణంలో చూస్తే అది వాస్తవం, కానీ మనం దాని నుంచి పలాయనమై దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో తెలియక ఒక ఎనర్జీ లేక మనం అవాస్తవం కింద మారుతున్నాం. ఒక ఐడియా కింద, ఒక ఒపీనియన్ కింద, ఒక థియరీలు పెడుతున్నాం. అవి మనం ఏం చేస్తున్నాం, అదొక అభిప్రాయము, ఇది నా ఐడియా, అంటే భయం అంటే ఇలా నా ఐడియా, ఇట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాం, మై నాలెడ్జ్. ఇవన్నీ కూడా వాస్తవాలని వ్యక్తీకరిస్తాం. ఫీలింగ్ కెన్ నెవర్ బి ఎక్స్పీరియన్స్, ఎవరికి వాళ్ళ ఫీలింగ్ కెన్ నెవర్ బి ఎక్స్ప్రెస్డ్. ఉన్న వాస్తవం ఫీలింగ్ అది చెప్పలేం, మాటలతో చెప్పలేం, దానిని మనము పదాలతో వ్యక్తీకరిస్తున్నాం. ఆ పదాలతో వ్యక్తీకరిస్తే ఉన్నది పోతుంది, పదాలే మిగులుతాయి. పదాలతో మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఈ అవాస్తవాలు తో డీల్ చేయాలంటే భయం పడుతుంది, ఏం చేయాలో తెలియదు. వాస్తవాన్ని మనం ఫేక్ చేయొచ్చు. ఎదురుగుండా ఒక పాము లేకపోతే క్రూర జంతువు వస్తే మనం పక్కకి తప్పుకుంటాం, అక్కడ భయం లేదు. ఎందుకంటే మనము ఆ క్షణంలో ఆ ప్రాణాపాయాన్ని తప్పించుకోవడానికి మనం పక్కకి తప్పుకుంటాం. ఆయన చెప్తారు, ఒక బస్సు స్పీడ్ బస్ మనకు వస్తుంటే మనం పక్కకి తప్పుకుంటాం. అది కావాలని చేసింది కాదు, ఒక రేర్ థింగ్ హ్యాపెండ్, ఏ ఛాలెంజ్ హ్యాపెండ్, అండ్ సింపుల్ గా సొల్యూషన్ ఏమిటి, పక్కకి తప్పుకోవడం, అంతే. దీనికి థియరీలు ఏమి అక్కర్లా, అది ఆటోమేటిక్గా జరుగుతుంది, అది బాడీస్ ఇంటెలిజెన్స్. అలాగా మానసికంగా మనము వాస్తవంగా ఎలా దాన్ని ఫేస్ చేయడం అనేది తెలుసా మనకి అది తెలియట్లే, అది ప్రాబ్లం. వెరీ ఇగ్నరెంట్. మనం ఏంటంటే చాలా కష్టపడి వాస్తవాన్ని అవాస్తవం కింద మార్చుకుంటున్నాం. పేరు పెడితే దానికి గుర్తింపు భయము, ఐడెంటిఫికేషన్, నాకు భయం, ఏవి వస్తాయి. ఎప్పుడైతే నాకు భయం వచ్చిందన్నాము, నేను వేరు భయం వేరని వెళ్తున్నాము, అప్పుడు మనకు వచ్చేది భయమే. ఇందులో భయం అనే ఫ్యాక్టర్ని ఒక అబ్జర్వర్ గా చూస్తే వస్తుంది. అంటే నేను వేరు అది వేరు అని ఎప్పుడైతే అనుకున్నాను, భయం అనే వస్తుంది ఫీలింగ్ అని. దట్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ అబ్జర్వర్. వాస్తవానికి ఆ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ నేను లేకుండా లేదు, నాకు వచ్చింది. ఆ నేను యాంగర్ వేరు కాదు అనేది పూర్తి అవగాహనతో ఉంటే మనం వాస్తవాన్ని చూడగలం. ఆలోచన అంటే గతం. సో ఈ ఐడియాలన్నీ కూడా గతంలోంచి వస్తాయి, అనుభవాలు, జ్ఞాపకాలు, నాలెడ్జ్. ఆలోచన పదాలతోటే వస్తుంది. సో ఆలోచన మనం చూసుకుంటే ఏ ఆలోచన పదాలు లేకుండా మనం ఆలోచించలేము. సరిగ్గా గమనిస్తే పదం అంటేనే గతం. ఆ గతము అనుభవాలన్నీ ఆ పదాల్లో ఉంటాయి, అవి సింబల్స్ లో ఉంటాయి, ఇమేజెస్ లో ఉంటాయి. దాని ద్వారా మనం వ్యక్తీకరిస్తాం. ఫీలింగ్ అని వ్యక్తీకరించలేం, బట్ మనం మాటల్లో పెడతాం. వాస్తవాన్ని ఆలోచన దాన్ని తర్జుమా చేసి చూస్తే భయం అవుతుంది. సో దాన్ని ట్రాన్స్లేషన్ అంటే ఉండకూడదని అనుకుంటే అది భయాన్ని కాచేస్తుంది. భయం మనసులో పుట్టింది. మనసు అనేది ఆలోచన ప్రక్రియ. మైండ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ థింకింగ్ ప్రాసెస్. ఆలోచన అంటే పదజాలం, పదాలు తప్పేంది ఆలోచన, ఏమీ లేదు అందులో. సరిగా గమనిస్తే పదాలు లేకుండా మనం ఆలోచన చేయలేం. పదాలు, సింబల్స్, ఇమేజెస్ అనేవి మూడు చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్, థింగ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవి లేకుండా ఆలోచన లేదు సరిగ్గా గమనిస్తే. ఒకరిపై ఇమేజ్ ఉంటే ప్రెజుడిస్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు, ఒక ప్రెజుడిస్, ఒక ఒపీనియన్ ఒక పెట్టుకుంటే ఏదో అతను నన్ను తిట్టాడు, అతను మంచివాడు కాదని ఒక ఇమేజ్ ఫార్మ్ ఉంటుంది. సో గత అనుభవాలన్నీ కూడా జ్ఞానం నుండి ఇమేజ్. అలాగే అప్రహెన్షన్, ఏమవుతుంది, భయం, ఆందోళన, దిగులు, ఇవన్నీ కూడా వాస్తవంపై ప్రొజెక్ట్ చేస్తూనే వస్తాయి. భయము జరుగుతుందేమో, మళ్ళీ జరుగుతుందేమో, నాకు
యాక్సిడెంట్ అయింది, మళ్ళీ యాక్సిడెంట్ అవుతే నాకు అవన్నీ ఎలా పడాలి అని చెప్పి మనము ఆలోచనతో ఎప్పుడైతే చూస్తామో, భయం ఆలోచన ఎప్పుడు కూడా భయాన్ని ఎక్కువ చేస్తుంది, కన్ఫ్యూజన్ కలిగిస్తుంది, మనసును నిలకడగా ఉండను. భయం నుండి స్వేచ్ఛ. వాస్తవాన్ని మనస్సు అన్నది ఉన్నట్లు గమనిస్తే, మనస్సు అంటే అంతరంగం. ఎందుకంటే మనకు ఈ భయం అనే ఫీలింగ్ కూడా అంతరంగంలోనే పుట్టింది. పదాలు లేకుండా చూస్తే అంతరంగమే ఉంటుంది. ఆ గమనింపులో పదాలు భయం అని పిలవకుండా ఉంటే పేరే పెట్టకూడదు అంటాడు. ఎప్పుడైతే నాకు భయం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నాకు అసూయ వచ్చిందన్నాము, అదొక అనుభవం కింద చేర్చాడు. పదాలు లేకుండా మనం ఉన్నట్టు చెప్పగలిగితే భయం అంతమవుతుంది అంటారు. సో ఇట్ ఇస్ నాట్ యువర్ థింగ్. మనకు వచ్చిన నాకు భయం వేసింది, నాకు కోపం వచ్చింది చెప్పేస్తాం. అలా కాకుండా ఆ ఫీలింగ్ని, దట్ ఈస్ అవేర్నెస్. కోపం వచ్చినప్పుడు మనకు తెలియదు, మరుక్షణం అంటాం కోపం వచ్చింది. సో అలాగే ఈ ఫీలింగ్ని పేరు పెట్టకుండా పిలగలమా. ఇందాక రామకృష్ణ గారు నామధేయం పెట్టకుండా ఉన్నట్లు గమనిస్తే భయం అర్థం. కానీ ఆ గమనించడం చాలా కష్టతరం. ఎందుకంటే ఏ ఫీలింగ్ అయినా, ఏ మనలో ఉండేవేంటి అంతరంగంలో, దేన్ని చూస్తున్నా, దేన్ని తలుచుకున్నా ఒక ఫీలింగ్, అనుభూతి వస్తుంది. లేకపోతే ప్రతిస్పందిస్తాం, ఎవరన్నా తిడితే కోపం వస్తుంది, వెంటనే జరుగుతుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనసు అనేది గుర్తిస్తుంటది పేరుతో. నాకు కోపం వచ్చింది, వాడంటే నాకు ఇష్టం లేదు, ఇలాగా మనం పేర్లు పెడతాం. పేరు పెట్టకుండా ఉన్న ఫీలింగ్ అని గుర్తించగలమా? ఫీలింగ్ తెలియాలి, పేరు పెట్టకూడదు. అది దట్ ఇస్ నాట్ యువర్ థింగ్. అంటే చాలా గమనింపుతో, హెచ్చరికతో కూడిన మనసుతో మనం గమనిస్తేనే అది వీలవుతుంది. కానీ మనం అంత హెచ్చరికతో ఉన్నాం. దట్ ఈస్ అవేకెండ్ మైండ్. ఆ మైండ్ లో ఉంటే మనం ఎటువంటి తప్పు చేయం, పేరు పెట్టం. కోపం వస్తే ఆ ఫీలింగ్ నాకు పెరుగుతుంది. ఉన్న సమస్య ఫీలింగ్ ఆఫ్ యాంగర్. పేరు పెడితే అది కొనసాగుతుంది, తన బలం చేకూరుతుంది. వేర్ స్ట్రెంగ్ ఇట్. వెంటనే భయము అంటాం దాన్ని. ఏదైనా చూస్తే మనం భయం కలిగితే భయాన్ని భయం అని చెప్పేస్తాం. పేరు పెట్టే కొద్ది ఎక్కువైపోతుంది. అదే ఉన్న ఫీలింగ్ అని పేరు పెట్టకుండా చూస్తే సింపుల్. మనం చేయాల్సిన పేరు పెట్టకూడదు. దాని ఇట్ సెల్ఫ్ ఇది ఆటోస్ థింగ్ అంటాడు. ఎప్పుడైతే పేరు పెట్టకుండా ఆ ఫీలింగ్ చూడగలిగామో, దట్ స్టేట్ అటెంట్ టు మైండ్. ఆ స్థితిలో మనం చూడగలిగితే అదే అటెన్షన్. పేరు పెట్టకుండా ఉండగలుగుతాం అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం, హెచ్చరికతో ఉన్నాం. భార్యాభర్తల దగ్గర ఎక్కడైనా సరే మనం ఆ హెచ్చరికతో మనం ఉండగలిగితే, పేరు పెట్టకుండా, అది నిజమైన రిలీజియస్ మైండ్. అంటే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, మన రియాక్షన్స్ వస్తాయి, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, గమనిస్తున్నాం. ఆ గమనింపులో ఆ ఫియర్ అనేది పోతుంది. సో సింపుల్ థింగ్ ఏంటంటే మనకి తెలియపరుస్తున్నాడు వాస్తవాలు ఉంటాం. ఉన్న ఫీలింగ్ వాస్తవంగా ఉన్నదన్నట్టు గమనిస్తే భయం అనేది పోతుంది. దీనికి సైకాట్రిస్ట్ ఎవరు అక్కడ, మందులు అక్కడ. ఉన్న భయం అంటే అంతం అవ్వాలంటే పేరు పెట్టుట ఏమిటో అవగాహన అవసరం. పేరు ఎందుకు పెడుతున్నాం కూడా అవగాహన అవసరం. ఎందుకంటే వేరే రిలేటెడ్ టు టర్మింగ్, సింబల్స్, ఇమేజెస్. నాకు ఒక పేర్లు పెడతాం, ఒక విష్ణు చక్రం కనబడిందో, లేకపోతే దైవం కనబడిందో, లేకపోతే ఇవన్నీ కూడా సింబల్. ఇలా ఉన్నట్లు భయం, జలసి, ఇలాగా ఎన్నో ఉన్నాయి మనకు. ఇలాగ అంతరంగంలో వచ్చే విషయాలు ఇవన్నీ ఏమిటంటే భయం ఉంటుంది, జలసి ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనసులో పుట్టే విషయాలు. అవి ఆ సెన్సేషన్స్ ఉన్నట్లు గమనిస్తే ప్రాబ్లమే ఉండదు. కానీ ఆలోచనతో దానికి పెట్టామంటే అది కోరిక తీరుతుంది, మనసును భయం కూడా లాగకపోతుంది. ఆలోచన లేకుండా భయం అనేది రాదు, పదాలు పెట్టకుండా భయం అనేది రాదు. ఉన్నట్టు గమనిస్తే జలసే కానీ ఇవన్నీ ఎలాంటిదైనా సరే ఉన్నట్టు గమనించాలి. అంటే అటెంటివ్ గా మనము గమనిస్తూ ఉండాలి. వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్,
ఆర్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ కెన్ బి బట్ అటెండ్ టు అనే మైండ్తో మనం ఉండగలమా? దట్ ఈస్ టు కీప్ మైండ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో లేకపోతే డిజార్డర్ వచ్చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. నా భయం, నాకు వచ్చిన అసూయ అనే ఫీలింగ్ గమనిస్తే భయం పోతుంది. అది పెట్టకుండా మనం ఉన్నట్టు తర్వాత భయం అనేది పోతుంది. అలా నన్ను నేను తెలుసుకోవడమే సెల్ఫ్ నాలెడ్జ్, స్వీయ జ్ఞానం. అంటే నన్ను నేను తెలుసుకోవడం, వచ్చిన ఫీలింగ్ వచ్చినట్టు. దానికి సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎన్ ఆర్డ్యూస్ థింగ్. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అక్యుములేట్ అవ్వడం ఒకటి, బట్ సెల్ఫ్ నాలెడ్జ్ అంతరంగంలో ఉన్నట్టు గమనిస్తే అంతమవుతుంటది. ఏదో ఒకటి చూస్తాం, అది పేరు పెట్టుకున్నా చూస్తే అది అంతమైపోతుంది. సెల్ఫ్ అనేది అంతమవుతుంటది. నాలో ఉండే లోన్లీనెస్, నాలో ఉండే భయం, అసూయ, ఇలా ఏదున్నా సరే ఆ గమనింపులో ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఎప్పుడైతే అటెంటివ్ గా ఉన్నట్టు గమనిస్తే అది అక్కడికక్కడ అంతమవుతుంది. సో సెల్ఫ్ నాలెడ్జ్ అంటే స్వీయ జ్ఞానము, అది గమనింపులో హైయెస్ట్, దట్ బ్రింగ్స్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ విజడం అంటారు. అంటే నన్ను నేను నిరంతరం తెలుసుకుంటే అదే మెడిటేషన్. ఆ స్థితిలో ఆ గమనింపులో వచ్చే డిజాల్వ్, అప్పుడు ఆ గమనింపులో ఎప్పుడైతే నేను గమనించాను అటెంటివ్ గా, ఆ ఫీలింగ్ అనేది అంతమవుతుంది. ఆ స్థితిలో సో ఫియర్ అంటే ఎప్పుడు కూడా ఇన్ రిలేషన్ టు సంథింగ్ నో అని చెప్పి ఆయన చెప్తారు. ఉన్న వాస్తవాలు ఉన్నదన్నట్లు గమనించడమే ఫియర్. దాని పేరు పెట్టకూడదు. సింపుల్ థింగ్, వీ షుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ నేమ్. భయం ఆ పేరు పెట్టకుండా ఉన్నట్లు గమనించితే భయం పోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్, నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి గారు. వీడియో ఆన్ అవ్వట్లేదు. పర్లేదు, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఎందుకు ఆమె ఇవాళ టాపిక్ భయం అన్నమాట. అసలు ఇన్ని అబ్జెక్షన్స్ అన్ని కూడా కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు సామాన్యంగా అంటే, భయాన్ని చూడండి ఆలోచన లేకుండా, భయాన్ని గమనించాలి. ఏ ఆలోచన లేకుండా భయాన్ని గమనించగలమా? సాధారణంగా మన జీవితం అంతా కూడా సంబంధ బాంధవ్యాలతో ఉంది. అంటే ఏంటి? మనుషులతోటే కాదు, మనకున్న ఆస్తులతో, వస్తువులతో, అభిప్రాయాలతో, ఆదర్శాలతో మనకి ఎంతో సంబంధాలు ఉంటాయి. వీటన్నింటి వల్ల మనం, అంటే మన జీవితమే అలా ఉంది. ఈ రిలేషన్షిప్ లోనే మనకి అసలు ఈ భయం అన్నది వస్తుంది. ఉదాహరణగా మనకి చూడండి, మృత్యు అంటే భయము అనే దాన్ని ఒక మాట చూద్దాం. అసలు మృత్యు అయ్యాక ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం నిజంగా దేనికి భయపడుతున్నాం అంటే, మనకున్న ఆస్తులు, మనకున్న ఆత్మీయుల్ని వదులుకోవడానికి మనకు భయం. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. అంటే తెలియని దానికి మనం భయపడటం లేదు, తెలుసున్నటువంటివన్నీ వదులుకోవడానికి మనకు భయం. అయ్యో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా, ఎక్కడికో వెళ్ళిపోతామని. ఈ విధమైనటువంటి విధంగా మనం, అంటే ఇవన్నీ ఏంటండి, అసలైనటువంటి ఫ్యాక్ట్ కాదు. మనం ఎన్నో ఊహా అప్రిహెన్షన్స్ అంటారు, ఊహాగానాలు చేసుకుంటాం, ఊహా చిత్రాలు అల్లుకుంటాం. వీటన్నిటితోటి మనం భయపడుతున్నాం. అసలు చీకటి అంటే భయం చిన్న వయసులో చూసినా దానికోసం ఏదేదో అల్లుకుంటాం మనం, అందువల్ల భయం. యాక్చువల్ గా ఏమీ లేకుండా ఫేస్ చేసామనుకోండి, మనం ఈజీగానే ఫేస్ చేస్తున్నాం. జీవితంలో ఏ సంఘటన అయినా ముందు నుంచే మనం భయపడుతున్నాం. మనం గమనిస్తే ఆ సంఘటనను ఊహించుకుని దానికోసం ఏదేదో మొదటి నుంచే ఊహించుకోవడాల వల్లే దానికేమో రకరకాలుగా జోడిస్తాం, ఎన్నో అభిప్రాయాల్ని అలాగా ఒక పేరు పెడుతూ ఉంటాం. వాటితోటి మనం భయపడుతున్నాం. ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, వీటికే మనకు భయం. యాక్చువల్ సంఘటన జరిగినప్పుడు మనకి ఏ భయం ఉండట్లే. కానీ అప్పుడు కూడా మనం యాక్చువాలిటీ చూడం, ఫ్యాక్ట్ చూడకుండా మనం ఆ దానికోసం ముందుగా ఏర్పరచుకున్న జ్ఞానాన్నే చూస్తూ ఉంటాం. అందుకే మన జీవితంలో మనం
ఈ భయం అన్నది ప్రతినిత్యం మనకి మనం ఊహించుకుని, మనం పేర్లు పెట్టుకుని, మనం అల్లుకున్న భావాలతోటి మనం భయపడుతున్నాం అనే విషయం మనం తెలుసుకోవాలి. కానీ సాధారణంగా ఏంటి అంటే ఫ్యాక్ట్ ని యాక్చువల్ ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, సులువుగానే మనం ఎదుర్కొంటాం. ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ గా చూడడం అన్నది కష్టమని ఎందుకంటున్నారంటే, మనం ఆలోచనతోటే అన్నిటినీ చూస్తామండి. ఆలోచనకు అతీతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలన్నా ఆలోచనే వాడతాం. ఆలోచనకు అతీతమైన మృత్యు ఏంటో తెలుసుకోవాలన్నా ఆలోచనే వాడతాం. ఆలోచన తనకి తెలియని దాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. తెలుసున్న ఫీల్డ్ లోనే వర్క్ చేస్తుంది. ఎందుకంటే అది గతానికి చెందింది. అందుకని మనం ఎప్పుడు కూడా ఆలోచనతోటే చూస్తున్నాము గనక కష్టమైంది. ఆలోచన లేకుండా మనం చూసామనుకోండి అవేర్‌నెస్ తో ఫ్యాక్ట్ గా చూస్తే అది ఏం కష్టం? కానీ మనం అలా చూడం. ఆలోచన పెడుతున్నాం. దానికోసం ఏవేవో ఊహాగానాలు అల్లుతాం. ఈ విధంగా మన జీవితంలో భయం ఎన్నో రకాలు. ఎన్ని రకాల భయమైనా సరే మూలం ఒకటే. అంటే ఫ్యాక్ట్‌ని ఫ్యాక్ట్‌గా చూసినంత కాలం అసలు భయానికి ఆస్కారమే లేదు. అయితే మామూలుగా ఏం చేస్తూ ఉంటాం, ఉన్న దాని నుంచి మనం పైకి పక్కకెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగటండి, అలాగా దానికోసం ఇంకా ఎవరెవరో చెప్పిన విషయాలు అవన్నీ మన బుర్రలోకొస్తాయి. అవన్నిటితోటి చూస్తున్నాం తప్ప అంటే ఏంటి అక్కడ సత్యాన్ని చూడటంలే. యథార్థాన్ని చూడటంలే. యథార్థాన్ని చూడగలిగినప్పుడు భయమే లేదండి అక్కడ. అక్కడ భయానికి ఆస్కారమే లేదు. భయం కేవలంగా మనం దాని మీద ఖండెం చేసి చచ్చా ఇలాంటిది ఉండకూడదని, లేకపోతే దాన్ని జస్టిఫై చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల. అంటే ఇక్కడ నిజంగా అబ్జర్వర్‌ని తెచ్చిపెట్టింది కూడా ఆలోచనేనండి. చూజర్ ఎన్నుకునేవాడు కూడా ఆలోచనతోటి తయారయ్యాడు. నేను భయాన్ని చూస్తున్నాను అన్న నేను తెచ్చిపెట్టింది ఆలోచనే. అందుకని ఏ ఆలోచన లేకుండా భయాన్ని గమనించగలనా? అసలు మనకి ఇబ్బందులు పెట్టేదంతా ఆలోచనే. కానీ మనం ఆలోచనని అన్నిటిలోని తెస్తాం. దానికి కృష్ణమూర్తి గారు చక్కగా చెప్పారు. ఎక్కడ అవసరమో అక్కడే దాన్ని ఉపయోగించి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయడం అన్నది నేర్చుకుంటే ఆలోచనని, అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. ప్రతిదానికి మనం జీవితం అంతా ఆలోచనకి బానిసత్వం చేస్తూనే ఉంటాం. ఆలోచనతోటే ఎన్నెన్నో ఊహిస్తాం. ఎన్నెన్నో ఫీలింగ్స్ మొదలవుతాయి. ఇవన్నీ భయమని మనం దానికి పేరు పెడుతున్నాం. లేకపోతే దాని మీద ముందుగానే ఏర్పరచుకున్న గతంలో ఎంతమందితోటో ఎన్నో వింటాం, ఎన్నో కథలు చదువుతాం, ఎంతో మంది నుంచి వింటాం. ఇవన్నీ మన బుర్రలో పేరుకుపోయి అసలు ఫ్యాక్ట్ కంటే ఇవే భయం ఎక్కువ చేస్తున్నాయి మనకి. ఫ్యాక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫేస్ చేసినప్పుడు ఏ భయం లేదు. ఈ విషయం మనం కూడా మన నిజ జీవితంలో గమనించే ఉంటాం. యాక్చువల్ థింగ్ వచ్చినప్పుడు మనకు భయం ఉండట్లేదు. దాని కోసం ముందు ఆలోచించినప్పుడే మనకు భయం వస్తుంది. అంటే అందుకనే ఈ అతి సూక్ష్మమైన విషయాలన్నీ చాలా చక్కగా మన జీవితంలో జరుగుతున్నవే కృష్ణమూర్తి గారు మనకు చెప్పారండి. అంటే అదేం కొత్తవేమీ చెప్పట్లేదు. మనం గమనించట్లేదు ఈ విషయం. ఇన్నాళ్ళు మనం గమనించనివి చక్కగా ప్రొజెక్ట్ చేసిన, అంటే ఇది ఆలోచనతో ప్రొజెక్ట్ చేసిన విషయం కాదు. ఆలోచన ఎప్పుడు కూడా ఏదేదో ఊహించుకుని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో ఏంటంటేనండి అవే చూస్తూ లోన్లీనెస్ తీసుకోండి. నేను నథింగ్ అయిపోతే అని భయపడతాం. ఏమిటైపోతుందిట ఫేస్ చేస్తే? ఆ ముందు నుంచి భయం అన్నమాట. అమ్మో నేను నథింగ్ అయిపోతాను, నాకు ప్రజల్లో గుర్తింపు ఉండదు, నేనేమీ లేకుండా అయిపోతాను. అయిపోతే ఏమి నష్టం? ఆ యాక్చువల్ గా ఫ్యాక్ట్ ని మనం ఫేస్ చేయట్లే. దాని కోసం దాని నుంచి పారిపోవడం, వీటికి మాత్రం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తాం. ఒంటరితనమా, బాబోయ్ ఒంటరితనం ఎంత బాధాకరమైంది అనుకుంటాం. కానీ మనం యాక్చువల్ గా ఫ్యాక్ట్ గా చూడగలిగాం అనుకోండి, అంత ఏది బాధాకరం కాదు. భయం కూడా మనని బాధించదు. ఆ భయం కోసం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, భయం కోసం ఊహించుకున్న ఊహాగానాలు, ఊహాత్మక చిత్రాలు ఇవే మనని భయపెడుతున్నాయి. యాక్చువల్ మన నిత్య జీవితంలో కూడా ఫలానా వాళ్ళు వస్తారు, మన ఏదో చేస్తారు అంటూ దానికి 10 మంది 10 రకాల ఆ మాటలు జోడిస్తారు. ఇవన్నిటినీ మన బుర్రలో ఉంటాయి. ఇంకెక్కడో ఏవో చదువుతాం, అవి కూడా మన బుర్రలో ఉంటాయి. అంటే ఇవన్నిటితోటి మనం భయాన్ని చూస్తున్నాం కానీ భయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎప్పుడు చూడటం లేదు. ఎందుకంటే మనకి ఇబ్బంది కలిగించేది, భయపెట్టేది మనం ఏర్పరచుకున్నటువంటి ఐడియాస్, ఇమేజెస్. అయితే దాన్ని మనం ఎప్పుడు కూడా ఎలా చేస్తామంటేనండి, ఖండించడానికి కూడా మళ్ళీ ఆలోచనతోటి చేస్తున్నాం. ఈ విధంగా అక్కడ ఏంటంటే మనకి సంఘర్షణ పెరిగిపోతుంది. మనం దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంలో గానీ, దాన్ని అంటే వెర్బలైజ్ చేయడంలో, అంటే మాటల్లో చెప్పడం, ఆ తర్వాత దాన్ని డిసిప్లిన్ చేయడం, అంటే
మనకు వచ్చినటువంటి ఇబ్బందులన్నిటిని అణిచేసుకుందాం అంటే మరి కొంచెం పెరిగిపోతున్నాయి అవి. దానివల్ల ఏంటవుతుంది మనకి, అవి ఉన్న వాటికంటే అవి ఎక్కువైపోతున్నాయి. అంటే చూసారా మనం ఎంత కాంప్లికేటెడ్ గా జీవిస్తున్నామో. మన నిత్య జీవితంలో మన జీవితాన్ని మనం కాంప్లికేటెడ్ గా చేసుకుంటున్నది ప్రతిదానికి ఆలోచన జోడిస్తున్నాం. ఆలోచన పక్కని పెట్టి విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే ఏది మనకు కష్టం కాదు. మనం ఎంతో సులువుగానే ఆ విషయం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము వచ్చింది అనుకోండి, టక్కుమని గెంతేసి పక్కకి వెళ్ళిపోతాం. తర్వాత దాన్ని ఒక పెద్ద విషయంగా ఒక అరగంట దానికోసం వర్లిస్తాం. అంటే ఇంగ్లీష్ లిటరేచర్ లో ఫాల్ స్టాఫ్ అన్న అతను ఉంటాడు. ఆ విధంగా అదినేమో చిత్తుగా ఓడిపోయి వస్తాడు, నేను ఇంతమందిని కొట్టాను అంతమందిని కొట్టాను. ఆ తర్వాత అనమాట వర్ణిస్తారనమాట. అలాగా విషయం ఏంటంటే అది చాలా సులువైంది, మనమే కాంప్లికేట్ చేస్తున్నాం. దానికోసం ఊహాగానాలు, దానికోసం ముందు నుంచి ఏర్పరచుకున్న ఊహాత్మక చిత్రాలు, గత జ్ఞానం, ఇవన్నీ జోడించుకుని అది కాంప్లికేట్ చేసేస్తోంది మనస్సు. అందుకే మనస్సు లేకుండా భయాన్ని చూడగలమా? అదేంటి అక్కడ ముఖ్యమైన అబ్జర్వరు, చూజరు, ఆ గత జ్ఞానం ఇవన్నీ మనస్సు తెచ్చిపెట్టినవే. మనస్సు అనేవి ఆపేసి మనం అవేర్నెస్ తో చూడగలమా? అప్పుడే మనకి సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. అసలు భయమే లేదండి. అది భయం తెచ్చుకుంటున్నది మనస్సు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రతి దగ్గర మనస్సుతోటే మనం పనిచేస్తాం. నేను భయపడుతున్నాను, నేను ఫలానా వాళ్ళు అంటే ఒంటరిగా ఉండాలి, నాకు మృత్యు వస్తుంది, ఇవన్నీను. అందుకే అవేర్నెస్ తో ఫ్యాక్ట్ గా తీసుకుంటే భయం డిజాల్వ్ అయిపోతుంది. అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది మాత్రమే పరిష్కరిస్తుంది అనడంలో ఏంటంటే తన కోసం తనకు తెలియాలి. ఆలోచనలు నేను అని భావనలో జీవించుతున్నాం గనక మనకేమో ఇన్ని బాధలు వస్తున్నాయి. ఆలోచనలు నేను కానుగా, ఆలోచనలే ఐడెంటిఫై అయిపోతాం. నా ఆలోచనలు అంటే నేను, అందువల్లే మనకు భయం ఎక్కువైపోతుంది. అలాగే నా బాడీ నేను, ఇలాంటివన్నిటితోటి మనం చాలా కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం మన జీవితంలో. అసలు భయం అన్నదానికి అసలు అస్తిత్వమే లేదనిపించినంత సులువుగా మనం దాటేయగలం ఆలోచన కానీ పెట్టకపోతే. అంటే చూడండి, మనకి దారిలో అనుకోని సంఘటన జరిగితే ఎంత సులువుగా మనం బయటకు వచ్చేస్తున్నాం. కానీ దానికోసం ముందుగా మనకి అంత ఊహించుకున్నాం అనుకోండి, అది ఎంత పెద్ద క్లిష్టమైన సమస్య అయిపోతుందో. అందువల్ల ప్రతి నిత్యము కూడా అవేర్నెస్ వల్ల ఆలోచనని పెట్టకుండా, ఈ పదజాలం అంతటినీ తీసుకురాకుండా ఉంటే ఇదంతా ఏమిటి చేస్తుంది? ఆ బలాన్ని పెంచేస్తుంది. మనకున్నటువంటి ఊహలు అవన్నీ ఆ భయం యొక్క బలం పెరిగిపోతుంది. భయాన్ని పెంచేసి ఇంకా క్లిష్టతరం చేసేసుకుంటున్నాం మనం ప్రతి విషయంలో. ఒక విషయంలో కాదు, ఒంటరితనమే తీసుకోండి. ఎలా పారిపోవడం అని ఆలోచించే బదులు అసలు ఏంటి ఒంటరితనం అని ఫేస్ చేస్తే, ఆలోచన పెట్టకుండా. కోపమైనా అంతే, మనం ఆలోచన పెట్టకుండా ఎప్పుడైనా చూడగలుగుతున్నావా? నాకు కోపం ఎందుకు వచ్చిందంటే అల్లవాళ్ళు ఇలా చేశారంట, అవన్నీ ఆలోచనలే. అందుకని అద్భుతమైన విషయం అన్నమాట. ఆలోచన పెట్టకుండా మన కోపాన్ని, మన ఒంటరితనాన్ని, మన భయాన్ని చూడడం అన్నది, అవగాహన చేసుకోవడం. ఆ చూడడంలోనే, ఆ అవేర్నెస్ లోనే అండర్స్టాండింగ్ వస్తుంది. దేనికి అండర్స్టాండింగ్ అంటే ఏ విధంగా మనం పేర్లు పెడుతున్నాం, ఏ విధంగా మనం పారిపోతున్నాం, ఏ విధంగా మనం ఐడెంటిఫై అయిపోతున్నాం, ఇదంతా మనం గమనించాలి. ఈ గమనించడంలోంచి మనం బయటపడతాం. కానీ మనం ఏం చేస్తాం అంటే అందులోని అవన్నిటితోటి మనకి ఇష్టం అన్నమాట. అలా భయపడడం కూడా మనకి ఇష్టమేమో. అందుకే ఇలాంటివన్నిటిని మనం ఎన్నో రకాలైనటువంటి కథలు అల్లుతాం, అవన్నీ ఊహలు అల్లుతాం, వాటిలోనే జీవిస్తున్నాం. అందుకని ఉన్నది 1% ఉండకపోయినా దాన్ని 100% కాదు 1000% అంత చేసేస్తున్నాం. అంత పెద్దది చేసేసుకుంటాం. ఆ చేసేసుకుని నేను ఇంత పెద్ద భయాన్ని అధిగమించానని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఐడెంటిఫికేషన్ వల్ల వచ్చిన చికాకు. అందుకని కేవలంగా తన్ను తాను తెలుసుకోవడం, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది అన్నిటికీ పరిష్కారం. తాని అభిప్రాయాల, తాని బాడీయా, అవన్నీ తెలుసుకున్న నాడు మనకు అప్పుడు అర్థమవుతుంది ఈ అభిప్రాయాలు, ఈ ఆలోచనలు ఇది నేను కాను అన్నప్పుడు మనకి అసలు ఆ భయానికి అసలు అస్తిత్వం ఉందా అనే స్థితికి వచ్చి సులువుగానే మనం ఏమీ కాకుండా ఆ ఫేస్ టు ఫేస్ ఫ్యాక్ట్ గా చూడగలగడమే చాలా గొప్ప విషయం అండి. అప్పుడు అందులోంచి అతి సులువుగా బయటపడగలం. ఇక్కడితో అందరికీ నమస్కారం, నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ బూల్పూర్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం.
అందరికీ నమస్కారం సార్. రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడటానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఆయన పూర్తిగా కవర్ చేస్తారు కాబట్టి. అయితే ఈ ఈ చాప్టర్లో కొన్ని విషయాలు చెప్పారు ఫియర్ గురించి. అయితే ఇంకా ఇంకొక చాప్టర్ ఉంది ఇదే పుస్తకంలో, ఫియర్ అని, చాప్టర్ 10. దానిలో కొన్ని విషయాలు చెప్పారు ఈ ఫియర్ గురించి. అక్కడ గోవింద గారు చెప్పారు అనే మాట దీంట్లో నుంచి వచ్చింది. అక్కడ ఫియర్ ఆఫ్ డెత్ గురించి క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏంటి, when I say I am afraid of death, am I really afraid of the unknown, which is death, or am I afraid of losing what I have known? My fear is not of death, but of losing my association with things belonging to me, with things and persons, and even ideas. Everything. Whatever you know about, that will be lost because of death, and that is your fear. So there is no fear of death as such, except to this, in this way. You don't know what is going to happen after death. So your fear is not about what happens after death, but of losing the things with which you are associated now. అది క్లియర్ గా ఇక్కడ చెప్పారు. అయితే ఇంకొక మాట చెప్పారు, దిస్ ప్రాసెస్ ఆఫ్ అక్యూములేషన్, ఎనీథింగ్ యూ అక్యూములేట్, దట్ క్రియేట్స్ ఫియర్. ప్రాసెస్ ఆఫ్ అక్యూములేషన్ లో, so long as I want to be secure, so I accumulate. It is like my insurance policy. I want my insurance policy because I want security. Alone. So long as I want to be secure, to have bank accounts, pleasures and so on, so long as I want to become something, physiologically or psychologically, there must be pain. The very things I am doing to ward off pain bring me fear and pain. My entire process of living is a process of accumulation. Psychological accumulations, knowledge accumulation. We are so proud of the knowledge which we have accumulated. Alage dabbu. Our so many accumulations, network of friendships and things like that. I could now this. You develop that network because you want security. A process అదేంటి ఈ అక్యూములేషన్ ప్రాసెస్ ఏంటంటే అది చెప్పారు ఆయన. ఫియర్ ఎగ్జిస్ట్ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అక్యూములేషన్ ఆఫ్ ది నో, విచ్ క్రియేట్స్ ది ఫియర్ ఆఫ్ లూజింగ్. ఇది అక్యూములేట్ చేస్తున్నప్పుడే అది వస్తుంది, ఇది పోతుందేమో అనే భయం. మనం ఒకటి అక్యూములేట్ చేస్తే ఆ ప్రాసెస్ లోనే అది పోతుందేమో అనే భయం ఇన్హెరెంట్ గా ఉంటుంది అని. ఇకపోతే ప్యాటర్న్ ఆఫ్ లివింగ్ అన్నారు. ఫియర్ కమ్స్ ఇన్ టు బీయింగ్ వెన్ ఐ డిజైర్ టు బీ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్యాటర్న్ అన్నారు. నాకు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ లివింగ్ కావాలి అనుకున్నాను, ఆ ప్యాటర్న్ పోతుందనే భయం. ప్యాటర్న్ ఆఫ్ లివింగ్ అంటే నాకు మూర్తి గారికి ఇవాళ రోజు ఉదయం కృష్ణానదికి వెళ్ళాలి అనేది అదొక ప్యాటర్న్.
ఆ ప్యాటర్న్ పోతుందని భయం కూడా. సో ఎనీథింగ్ to which you want to hang on, that creates fear, because there is a fear of losing it. ఇంకొక మాట అన్నారు, ఫియర్ ఫైండ్స్ వేరియస్ ఎస్కేప్స్. ది కామన్ వెరైటీ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఈజ్ ఇట్ నాట్? ఐడెంటిఫికేషన్ with the country, with an ideology, or with God. ఇది ఇంకొక మాట అయినా, identification therefore is a form of escape from the self, even as virtue is a form of escape from the self. The man who pursues virtue is escaping from the self. నేను పుణ్యం కోసం రోజు పూజలు చేశాను అనుకోండి, ఐఎమ్ పర్సూయింగ్ virtue అనుకుంటాను నేను. That itself, that is not a virtuous mind. For virtue is something which cannot be pursued. ఒక హ్యాబిట్ గా you cannot pursue virtue. ఇలాగా రకరకాలైనటువంటి, ఆఖరికి ఆయన అందేమిటి, డూ వీ నో వాట్ ఫియర్ ఈజ్? ఈజ్ ఇట్ నాట్ ది నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఈజ్? వాట్ ఈజ్ అనే దాన్ని నాట్ యాక్సెప్టింగ్ ఇట్, trying to move away from what is, that itself creates fear. If you are absorbed in what is, ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తూ ఉంటే భయం ఉండదు. కానీ ఆ ఉన్నదాని నుంచి మనం బయటికి పోవాలనే ప్రయత్నం ఉంటే అది కూడా ఇట్ కెన్ క్రియేట్ ఫియర్. ఇకపోతే ఇక్కడ వక్తలందరూ చెప్పారు హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఫియర్. ఇదే కాదండి, ఇంకా ఆయన వేరే చోట చాలా మాటలు చెప్పారు ఈ ఫియర్ గురించి. మేరీ జింబాలిస్ తో ఒక వీడియోలో అంటారు అనమాట, అక్కడ కూడా ఈ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ అండ్ ది వర్డ్ ఫియర్, ఐడియా ఆఫ్ ఫియర్ అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్, ఈ రెంటి మధ్య భేదాన్ని ఈ చాప్టర్లోనూ చెప్పారు, ఆ వీడియోలోనూ చెప్పారు. డిస్టింక్షన్ బిట్వీన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ అండ్ ఐడియా ఆఫ్ ఫియర్. మనందరికీ ఆ ఫియర్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి గారు, రామకృష్ణ గారు అందరూ చెప్పారు, సుబ్బారావు గారు అందరూ చెప్పారు. ఏమిటి డిస్టింక్షన్ బిట్వీన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ అండ్ ఐడియా ఆఫ్ ఫియర్? మనకి ఈ ఐడియా అనేది వచ్చి అది స్క్రీన్ లాగా ఫ్యాక్ట్ని చూడనివ్వదు, ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ని చూడనివ్వదు. అది అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ఇంకా వేరే కొటేషన్స్ ఉన్నాయని. ఏంటది? అది పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్ దట్ క్రియేట్స్ ఫియర్. పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్, ఫియర్ ఆఫ్ డెత్ గురించి మీ 5 కొటేషన్స్ లో ఒకటి అది. రెండోదేమో ఇది పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్. ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ 2 sides of the same coin. ఇన్హెరెంట్. నేను మన ఒకసారి చెప్పాను, అది అక్కడ కీట్స్ గారి పోయం అవుతుంది, ఓడ్ టు మెలంకలీ అని. దానిలో చెప్తారు అనమాట, ఇన్ ద వెరీ టెంపుల్ ఆఫ్ డిలైట్ వెయిల్డ్ మెలంకలీ హ్యాత్ హర్ సావరెన్ ష్రైన్ అనే పదం ఉంది. అది మూర్తి గారికి నచ్చింది అన్నమాట. సరే, అది ఏంటంటే డిలైట్ అండ్ ఆర్ ప్లెజర్ అనే దానిలోనే మెలాంకలీ అంటే సాడ్నెస్ ఇమిడి ఉంటుందని. అది ద వెరీ టెంపుల్ ఆఫ్ డిలైట్ వెయిల్డ్ మెలాంకలీ హ్యాత్ హర్ సావరెన్ ష్రైన్. అదే కృష్ణమూర్తి గారు కూడా వేరే చోట చెప్పారు, ఇక్కడ కాదు, ప్లెజర్ గురించి, ప్లెజర్ అండ్ ఫియర్ దాని గురించి. ఇంకో చోట అన్నారు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఫియర్ అని ఇంకో చోట అన్నారు. ఆ సెల్ఫ్ అనేదే మనకి
ఉన్నటువంటి సెల్ఫ్ అనేదే ఫియర్ని క్రియేట్ చేస్తుంది. అయితే కృష్ణమూర్తి గారు ఒక 2 pages రాశారు, ఆయనే రాశారు, కోర్ ఆఫ్ ది టీచింగ్ అని. ఆ కోర్ ఆఫ్ ది టీచింగ్ అనే అది 83లో పబ్లిష్ అయింది. దాంట్లో అంటారనమాట, ది కోర్ అసలు ఏమిటి కృష్ణమూర్తి గారి టీచింగ్ ఏమిటని. ఇప్పుడు ఇలా చాప్టర్స్ డిజైర్ మీద, ప్లెజర్ మీద, ఫియర్ మీద ఇలా వేరు చాప్టర్స్ ఉన్నాయనుకోండి, వీటన్నిటిలోనూ ఆఖరికి సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ది కనర్షియా, సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ది క్యూర్ అన్నట్టు వస్తుంది. అదే రాంబుద్ధ గారు చెప్పారు, ఎక్కడ చూసినా ఈ సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుందని. వస్తుంది ఎందుకంటే ఆయన చూడండి, మ్యాన్ కెనాట్ కమ్ టు ట్రూత్ త్రూ ఎనీ ఆర్గనైజేషన్, త్రూ ఎనీ క్రీడ్, త్రూ ఎనీ డాగ్మా, priest or ritual, not through any philosophical knowledge or psychological technique. అది బేసిక్ ప్రెమిస్. అక్కడి నుంచి he has to find it, truth, through the mirror of relationship, through the understanding of the contents of his own mind. అది అల్టిమేట్ గా ఏంటి, అండర్స్టాండింగ్ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. ఆ కంటెంట్స్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ కాన్షియస్నెస్ లో ఇవన్నీ వస్తాయి. ఈ డిజైరు, ఈ ఫియర్ ఆఫ్ డెత్, ఇలాంటివన్నీ వస్తాయి. త్రూ అబ్జర్వేషన్ అండ్ నాట్ త్రూ ఇంటెలెక్చువల్ అనాలిసిస్ ఆర్ ఇంట్రాస్పెక్టివ్ డిసెక్షన్. అది కాబట్టి ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంటెంట్స్, నో డిసిప్లిన్, నో సప్రెషన్, నో సబ్స్టిట్యూషన్, ఇలాంటివి ప్రాసెసెస్ ఏవి పనికిరావు. కాబట్టి ఓన్లీ అండర్స్టాండింగ్ అనమాట. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ దట్ విల్ రిమూవ్ ఫియర్, రెడ్యూస్ ఫియర్ ఆర్ ఎలిమినేట్ ఫియర్ ఆర్ వాట్ ఎవర్. అది దీనిలో ఆయన ఇంకొక మాట అన్నారు, వండర్ఫుల్ మాట. ఏంటంటే, యు ఆర్ నాట్ అన్ ఇండివిజువల్ అంటారు. ది కంటెంట్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఈస్ హిస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఇండివిజువాలిటీ ఇస్ ది నేమ్. మనకున్న ఇండివిజువాలిటీ ఏంటి? ఇండివిజువాలిటీ ఇస్ ద నేమ్, ది ఫార్మ్ అండ్ ది సూపర్ఫిషియల్ కల్చర్ హీ అక్వైర్స్ ఫ్రమ్ ట్రెడిషన్ అండ్ ఎన్వైరన్మెంట్. మనకున్న మన ఫాము, మన అడ్రస్, మన నేము, ఇవి సూపర్ఫిషియల్. ది యూనిక్నెస్ ఆఫ్ మ్యాన్ డజంట్ లై ఇన్ ద సూపర్ఫిషియల్, but in complete freedom from the content of his consciousness, which is common to all humanity. So he is not an individual. Ultimately, only thing that is recommended is observation of your own mind, of your own activities, daily activities, in relationship with others, in relationship with nature, ideas, etc., etc. So self-knowledge is the only remedy we can think of. Thank you, sir. Thank you, Prasad garu, for nice sharing, sir, your understanding. Thank you, sir. ఇప్పుడు బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబాజీ గారు ఉన్నారా? బాబాజీ గారు వినిపిస్తుంది సార్? వినిపిస్తుందా? వినిపిస్తుంది. థ్యాంక్ యూ. రావట్లేదు బాబాజీ గారు, మాట రావట్లేదు. ఇప్పుడు మాట్లాడు. ఓకేనా?
వీడియో ఆపేసి మాట్లాడండి, వీడియో ఆపి మాట్లాడండి, వీడియో ఆపండి, వీడియో ఫ్రీగా మాట్లాడే ఉంటారా అండి? భయానికి కృష్ణమూర్తి కాంప్రిహెన్షన్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ కంప్లీట్. మనం ఒక వస్తువు గురించి కానీ విషయం గురించి కానీ దాంతో ఉన్న సంబంధం పూర్తిగా లేకపోవడం వల్ల భయం వస్తున్నది. అది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో త్రాడుగా వేలాడుతుంటుంది. దాంతో అది ఏంటి అంటే మనం భయపడతాం, పాపని భయపడతాం. ఆ రిలేషన్షిప్ మనకి సరైన రిలేషన్షిప్ కాదు. రిలేషన్షిప్ ఎప్పుడు ఏర్పడుతుంది? దాని మీద లైట్ పడినప్పుడు అది త్రాడు, పాము కాదు త్రాడు అని తెలుస్తుంది. త్రాడు అని తెలిసినప్పుడు ఇంకా భయం అనేది పోతుంది. అంచేత రిలేషన్షిప్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది భయపడడానికి. అలాగే చీకటి గురించి, ఫ్యూచర్ గురించి, మృత్యువు గురించి, ఇవన్నీ కూడా మనకి తెలిసినప్పుడు ఉండవు, తెలియకపోవడం వల్ల ఇవి వస్తున్నాయి మనకి. మన జీవితంలో ఒంటరితనం అదొకటి. తర్వాత నెక్స్ట్ ఐసోలేషన్ గురించి చెప్పారు. ఒంటరితనం గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒంటరితనం ఎందుకు వస్తుంది? ఒంటరిగా ఉన్నాన అనే భావన, ఆ భావన మనకి ఫియర్ అని తీసుకొస్తుంది. ఆ భావన ఒంటరితనం అనేది వాస్తవంగా లేనే లేదు. ఎన్ని కోట్ల జనాభాలో మనం కూడా ఒక పార్ట్. అలాంటి ఆలోచన, దాని అర్థం చేసుకున్నప్పుడు, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు భయం పడడానికి అవకాశం లేదు. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏదైనా వస్తువుతో మన కమ్యూన్ అయినప్పుడు భయం అనేది ఉండదు. దీనికి ఉదాహరణగా మన తల్లి బిడ్డ చూసుకుందాం అనుకోండి. బిడ్డకు తల్లి అంటే భయం ఉండదు. 4-5 సంవత్సరాల క్రితం బిడ్డ ఉన్నాడు అనుకోండి, తల్లి అంటే భయం ఉండదు. ఎక్కువ తల్లితోనే ఉంటాడు తండ్రి కంటే ఎక్కువ. ఎందుకంటే తల్లి కొడుతుంది, తిడుతుంది, అన్ని రకాలు చేస్తుంది. అయినా తల్లితోనే సాంగత్యం ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనియన్ బాగా ఉంటుంది. అంచేత భయం అనేది ఉండదు పిల్లవాడికి. అదే తండ్రి అయితే వేరే సాంగత్యం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కమ్యూనియన్ ఉంది. అలాగే సోల్జర్ని తీసుకున్నాం, బార్డర్లో తిరిగే సోల్జర్, అతనికి మృత్యు అంటే భయం లేదు. అంచేతంటే మృత్యు రోజు చూస్తుంటాడు. మృత్యుని బాగా కనిపెడతాడు. అంటే ఏంటో తెలుస్తుంది, ఈ బాడీ ఎంతవరకు ఉంటుంది, దీని యొక్క నైజం ఏంటి అనేసి. దానిలో ఐడియా అనేది లేదు. బట్ మృత్యు ఏముంది అంటే బాడీ పౌడర్ అనేది ఉంది. అంచేత అతనికి భయం ఉండదు. ఈ జీవితంలో ఎప్పుడోకప్పుడు చనిపోతాను, ఇప్పుడే చనిపో, దేనికోసం? ఏదో దేశం కోసం, లేకపోతే ఆశయం కోసం అనే పాఠాలు చెప్తూనే ఉంటారు వాళ్ళకి. అది బాగా ఎక్కిపోవడంలో భయం అనేది లేకుండా వాళ్ళు ఆ బార్డర్లో తిరగడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ ఏమి వెనుకాడరు. భయం అనేది లేనే ఉండదు వాళ్ళకి. భయం ఉంటే అలాగే సర్కస్లో రింగ్ మాస్టర్ ఉంటాడు. అతను పెద్ద పిల్లలతోనూ సింహాలతోనూ కూడా ఆటలాడించగలడు. ఇంచేత రోజు వాటితోనే సాంగత్యం అతనికి. అవి కూడా ఎదుతో కలిసి ఉంటాయి. ఇద్దరి మధ్య మంచి కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట. అంచేత భయపడ్డం అనేది ఉండదు. వాళ్ళిద్దరూ ఆటలాడుకుంటున్నట్టుగా ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం భయంకరంగా ఆ విన్యాసం తెలుస్తుంది. అలా అంచేత మన భయం అనేది కారణం ఏంటంటే ఐడియా అనేది లేకుండానే ఉండాలి. మన భయం, ఓ పాము ఉందనుకోండి, పాము ఎదురుగా లేకపోయినా కూడా మన భయం వస్తుంది. పులి అనే భావన రాగానే కూడా భయం వేస్తుంది. యాక్చువల్గా ఆ ఫ్యాక్ట్, ఆ వస్తువు ఉండక్కర్లేదు, కానీ ఐడియా రాగానే భయం వస్తుంది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఐడియా. ఫియర్ రావడానికి థాట్ ఒకటి కారణం, కాలం ఒకటి కారణం.
భవిష్యత్తులో జరగబోయేవి, గతంలో జరిగినవి, ఈ రెండుటిని కూడా మన అంచనా వేస్తుంటుంది ఆలోచన. అంచేత ఆలోచన, కాలము రెండు భయానికి కారణాలు. అది మనం ముందుగా గ్రహించుకోవాలి. అలాగే భయం లేకుండా ఉండాలంటే ఫ్యాక్ట్ కాకుండా ఐడియా లేకుండా ఫ్యాక్ట్తో ఉండాలి. పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పాగుతూ వెళ్తుంటాడు. అక్కడ ఒక తేలు వచ్చినా జర్రు వచ్చినా సరే ఇలా చేత్తో పట్టేసుకుంటాడు. అతనికి ఐడియా లేదు, అది ఏంటో ఊరికినే పట్టుకుంటాడు అంతే, భయం అనేది లేదు. ఈ మధ్య కుక్కలు చనిపోతున్నాయి, పిల్లల్ని ఖర్చు చేస్తున్నా చనిపోతున్నాడు. ఎందుచేత పిల్లవాడు భయపడి కుక్కలను కొట్టడానికి వెళ్తాడు. కుక్కకు సాధారణంగా దాని దారిలో అది పోతుంది, కానీ కుక్కను చూసి భయపడతాడు. అంచేత అది తిరగబడితే ఎదుర్కొంటుంది తన రక్షణ కోసం. అలాగే పల్లెటూరులో ఎన్నో జంతువులు తిరుగుతుంటాయి, మనుషులు కూడా రోడ్ల మీద తిరుగుతుంటారు. సిటీస్లో ఆ పరిస్థితి లేదనుకోండి, ఎవరు దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆవులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఏది ఒకదాని మీద ఒకటి అటాక్ చేయడం అనేది ఉండదు. కానీ మనిషే అక్కడికి వెళ్ళి ఏది మనల్ని ఏదో పొడి చేస్తుందేమో, ఆవు ఏమైనా తంతుదేమో, ఇలాగా భయపడి సంచరిస్తుంటాడు. అది సిటీ పీపుల్కి అప్లై అవుతుంది. పల్లెటూరులో వాళ్ళకి అందరూ సహకారంతో వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. అది అంచేత ఏంటంటే ఆ కమ్యూనియన్, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండడం వల్ల భయం అనేది జరగదు. ఈ ఫ్యాక్టు ఐడియా ఈ రెండు ఉండడం వల్ల మన భయం అనేది వస్తుంది. ఐడియా ఫ్యాక్ట్గా చూస్తే ఏ భయం లేదు, పిల్లవాడు ఫ్యాక్ట్గానే చూస్తాడు, అంచేత భయపడడం లేదు. మనం మాత్రం ఈ విజ్ఞానం రావడం వల్ల, విజ్ఞానంతో ఉండడం వల్ల ఫ్యాక్ట్గా చూడకుండా ఐడియాని ప్రవేశపెడుతున్నాం. భయం అనేది కూడా ఒక ఫ్యాక్ట్. దాన్ని ఎలా చూడాలి? భయం అనేది ఒక ఫీలింగ్, పేరు పెట్టకూడదు. భయం అనేది పేరు పెట్టకూడదు, ఆ ఘర్షణ అనే పేరు పెట్టకూడదు. పెట్టడం వల్ల అది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ ఫీలింగ్ స్ట్రెంగ్తన్ అయ్యి కంటిన్యూ అవుతుంది. అంచేత దాని భయం నుంచి మనం బయటపడలేకపోతున్నాం. అంచేత ఏం చేయాలి? ఫీలింగ్ అనేది చూడండి. ఫీలింగ్గా చూసినప్పుడు న్యాచురల్గా అది డెత్ అయిపోతుంది, ఫ్లవరింగ్ అయ్యి డెత్లోకి పోతుంది అన్నమాట. అలాగా ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే విజ్డమ్, సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ వల్ల ఫియర్ అనేది ఉండదు. విజ్డమ్ అంటే దానికి ఒక ఉనికి ఏంటి? విజ్డమ్లో నేను ఉండదు, కాలం ఉండదు, ఏ రకమైన ఫీలింగ్ ఉండదు. అది విజ్డమ్, విజ్ఞత. ఆ విజ్ఞత అనేది ఒక శూన్య పరిస్థితి. ఆ శూన్యంలో ఉన్నప్పుడు శూన్యంలోంచి వచ్చిన శక్తి కూడా ఏది ఫాల్సో దాన్ని తీసేస్తుంది. అంటే అది విజ్డమ్ వల్లనే మనకి సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ విచ్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ టైం. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ వల్ల మనం భయం నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబాజీ గారు, నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చుక్కపల్లి వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకటరావు గారు. సార్, అందరికీ నమస్కారం. భయం అనేది ఒక ప్రధానమైన అంశం. దీని గురించి అనేక సార్లు జి కృష్ణమూర్తి గారు తన ఉపన్యాసాల్లో అనేక విధాలుగా క్రోడీకరించి మనకి బోధించారు. చిన్న వీడియోలో కానీ, లేకపోతే రీల్స్లో కానీ, సబ్జెక్ట్లో కానీ, అలాగే ఇవాళ తీసుకున్న చాప్టర్లో కానీ. ప్రకృతి రీత్యా ప్రపంచంలో ఉన్నది 4 విధాలు అని చెప్తారు. ఒకటి అంటే ఏమంటారు, ఆకలి, నిద్ర, భయం, మైథునం. ఈ 4 సృష్టిలో అన్ని జీవరాశులకి ఉన్నాయి. ఆకలి, నిద్ర, భయం, మైథునం. అంటే ఈ ఆకలి దాంట్లో అంటే ఆహారం కోసం పోరాడేటువంటి విషయంలో ఆహారం సమయానికి, సందర్భానికి,
తగిన స్తోమతకి దొరుకుతుందా లేదా అనే ఉద్దేశం మీద ఈ ఆకలి పోరాటం జరుగుతూ ఉంటుంది. అది స్థాయి పోరాటంగా మారి సామాజిక స్థాయికి స్టేటస్కి ఎదిగినప్పుడు సొసైటీకి తగ్గట్టుగా నేను ఉండగలుగుతానా లేదా, ఒక ఇంట్లో కానీ, ఒక వాతావరణంలో కానీ, ఒక ఆఫీసులో కానీ, ఒక స్టేటస్లో కానీ ఉండగలుగుతానా లేదా అని తనకు తాను ఎక్స్పోజ్ చేసుకొని, ఇమేజ్ చేసుకొని ఆ స్థాయికి చేరేంత వరకు ఆరాట పోరాటాల్లో మనిషికి భయం ఉంటుంది. అట్లాగే నిద్ర సరిగ్గా లేకపోతే ఎట్లయితే మనిషికి ఆరోగ్యం, మనశ్శాంతి సరిగ్గా ఉండదో, భయాన్ని కన్నా వేడకపోతే, అభద్రతా భావాన్ని గన తొలగించుకోకపోతే అది అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. మన కరోనా టైంలో కూడా చాలా మంది కరోనా వచ్చిన వాళ్ళు, ఎక్కువగా భయపడ్డ వాళ్ళు దానికి మరణానికి గురయ్యారు. ఎక్కువగా భయపడ్డ వాళ్ళు ఇమ్యూనిటీ సిస్టాన్ని కోల్పోయారు. ఇది మానసికంగా కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద మనకు పడుతుంది. గారు పదే పదే చెప్తారు, శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా నష్టాన్ని కలిగించేటువంటి ప్రక్రియ ఏంటంటే భయమే. చెప్పినా చెప్పకపోయినా సరే మనందరి దగ్గర కూడా చాలా వరకు భయం ఉంది. అందాక ఎందుకు, భయం వేడండి, నిర్భయంగా ఉండండి, ఇప్పటికిప్పుడే మీకు అవసరమైన సందర్భంలో మారిపోండి అని అనేక సార్లు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినా కానీ మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ ఎక్కడో చోట మనం భయపడుతూనే ఉంటాం. భయం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే చెప్తా, ఆర్థికంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, తన పరపతి రీత్యా తన స్థాయికి తగ్గట్టు ఉంటానో లేదో అని ఉండొచ్చు. ఓకే, శత్రు భయం ఉండొచ్చు, మిత్ర భయం ఉండొచ్చు. బాగా వెనకటి రోజుల్లో భర్తను చూసి భార్య భయపడేది, ఇప్పుడు భార్యను చూసి భర్తలు భయపడుతున్నారు. అట్లాగే పిల్లలు పెద్దవాళ్ళు ఏమంటారో శిక్ష వేస్తారేమో, శిక్షణనేమో ఉపాధ్యాయుడు ఇస్తాడు, శిక్ష మాత్రం తండ్రి వేస్తాడు. తండ్రి కానీ, మేనమామ కానీ, గురువు కానీ ఈ ముగ్గురికి శిక్ష వేసే అధికారం ఉంది అని చెప్తాడు శాస్త్రంలో. వాళ్ళు ఎప్పుడు శిక్ష వేస్తారో అని చెప్పేసి భయపడేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు పిల్లలు ఎవ్వరికీ భయపడటం లేదు. అది వాళ్ళకి స్వేచ్ఛగాను, విచ్చలవిడితనంగాను తీసుకుంటున్నారు. అది నిర్భయం కానే కాదు. ఇదే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ జీవన స్థాయిలో ఆరాట పోరాటాల్లో వెనకబడిపోతున్నాము అనే ఉద్దేశం మీద అనేక సందర్భాల్లో భయపడుతూ విపరీతంగా స్ట్రెస్ గురవుతున్నారు. ఈ స్ట్రెస్, మానసికమైన స్ట్రెస్ భయంకరంగా రావడానికి గల కారణం అంతర్గతంగా ఉన్నటువంటి భయమే. అసలు భయం అంటూ ఒక్కదాన్ని తొలగించగలిగితే జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీలో చెప్పినట్టు మరణాన్ని జయించినట్టే లెక్క. అంటే మానసికంగా భయం అంటూ లేనప్పుడు ఏముంది, ఇప్పుడు రేపుడు గురించి నీది కాదు అనే సందర్భాల్లో, చాలా సందర్భాల్లో తత్వాలు, ఫిలాసఫీలు మనకి భగవద్గీతతో సహా అన్ని చోట్ల చెప్పారు. కానీ తేట తెల్లంగా చెప్పారు, రేపు కేవలం ఊహించేది అని. నువ్వు బాగా ఊహించినా, బాగా ప్లాన్ చేసుకున్నా కానీ అనుకున్నామని జరగవు అని అన్నట్టుగానే ఆ ప్రకారంగానే జరగకపోవచ్చు. అట్లాగని నువ్వు ఖాళీగా ఉండాల్సిన పని లేదు. గమ్యానికి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు రోడ్డు మ్యాప్ వేసుకుంటాం. అట్లాగే ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు నిర్దిష్టంగా ఈ పని ఈ ప్రకారంగా చేయాలి అని ఒక ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఇలా ఆర్డర్ పెట్టుకొని మనం పని చేసుకున్నప్పుడు క్రమశిక్షణగా ఆటోమేటిక్గా డిజార్డర్ అనేది మన మనసులో ఉండదు, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండదు. డిజార్డర్ని, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని ఎప్పుడైతే మనంతట మనంగా తొలగించుకోగలుగుతామో భయం దానంతటా అది తొలగిపోతుంది. ఇంతకుముందు ప్రసాద్ గారు, నారాయణ సుబ్బారావు గారు చెప్పినట్టుగా సుబ్బారావు గారు చెప్పారు, ఉన్నది ఉన్నట్టుగా కనుక సత్యంగా పలికేటట్లయితే అబద్ధం చెప్పిన దాన్ని కవర్ చేయటానికి, అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి, ఇంకా దాన్ని అతిశయోక్తిగా చెప్పడానికి తగ్గ ఆరాట పోరాటం అనేది మనిషిలో ఉండదు. ఆ భయం ఉండదు. ఎందుకంటే నిజం గుర్తున్నంతగా అబద్ధాన్ని గుర్తు చేసుకోవడం చాలా కష్టం. అబద్ధంతో ఎక్కువ నాళ్ళు ఇతరులను మెప్పించలేము, ఒప్పించలేము కూడా. ఎప్పటికైనా అది బయటపడుతుంది. దొంగతనం లాంటిదే అబద్ధం కూడా బయటపడుతుంది, అబద్ధికులు అవుతాం. కాబట్టి నీకు నువ్వు నిబద్ధతగా ఉంటూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా వర్తమానంలో జీవిస్తూ, ఓకే, అనవసరమైన భయాలు అనేది లోపల పెట్టుకోకుండా, ఊహించిన భ్రాంతులు అంటే కల్పనలు అటువంటి అన్ని కూడా పెట్టుకోకుండా నువ్వు ఇప్పుడున్న జీవితాన్ని నీ ధర్మ ప్రకారంగా నువ్వు నిర్వర్తించుకునేటట్లయితే తప్పకుండా హాయిగా ఉంటుంది. ఆ హాయిలో సుఖం ఉంది, దాంట్లో శాంతి ఉంది, దాంట్లో విచక్షణ ఉంది. ఆ విచక్షణ ద్వారా మరింత క్వాలిటీగా నువ్వు ఆలోచించగలవు, ఆలోచించి పనిచేయగలవు. చాలా వరకు ఆయన చెప్పినట్లు
కఠినమైన సత్యాలు ఉన్నాయి. ఏంటంటే మనం ఎన్నో భయాలు ఉన్నాయని చెప్పేసి వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో, పై సంవత్సరంలో జరగవచ్చని కొన్ని భయాలు రాసుకున్నాం అనుకోండి. రాసుకొని అట్టు పెట్టుకుంటే ఒక నెల 2 నెలల తర్వాత ఒక్కసారి రాసిన డైరీని ఒకసారి తిరిగి చూసుకుంటే, ఆ రాసిన భయాల గురించి చూసుకుంటే, ఓ ఇంత చిన్నదానికి నేను భయపడ్డానా అని చెప్పేసి మనకే నవ్వు వస్తుంది. అంటే మనం ఊహించిన భయాలే భ్రాంతులు, మనం ఊహించినటువంటి భ్రాంతులే కల్పనలు. అది ఎవరో చేసినవి కూడా కావు. చాలాసార్లు ఇతరులు భయపెట్టే సందర్భాలు మనకు ఉంటాయి, కానీ మనంతట మనమే కల్పించుకునేవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ కల్పనా భ్రాంతులు కానీ, భయాలు కానీ, వీటన్నిటి మూలంగా మనిషి అతలాకుతలం అవుతున్నాడు. కాబట్టి ప్రశాంత చిత్తంతో నిశ్చలంగా ఉండటం అనేది అంత పెద్ద కష్టమైన పని కాదు, లోతుగా అర్థం చేసుకుంటే అని జిడ్డు కృష్ణమూర్తి గారు అనేక సందర్భాల్లో చెప్పారండి. పెద్దవాళ్ళు ఇంతకు ముందు మాట్లాడిన విషయాలన్నింటిలో కూడా ఆ భయం గురించి ఆయన చేసిన విశ్లేషణని చక్కగా వర్ణించారు. నేను విన్నాను, చాలా బాగుంది. అందుకనే నా మటుకి అర్థమైన విషయాన్ని మాత్రం మేము ముందు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ ఫర్ నైస్. ఇప్పుడు గుప్తా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుప్తా గారు. అందరికీ నమస్కారం. వినిపిస్తోందండి? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఇక్కడ మానసిక భయం గురించి చెప్తున్నాడు ఆయన. భౌతిక భయాలు ఉంటాయి, ఆ భయాలు ఒకసారి ఉపయోగం కూడా. ఏదో లారీ వస్తుంటే తప్పుకుంటాం, భయపడి తప్పుకున్నాం, దాని పేరు పెట్టకపోతే తప్పుకున్నా ఉంటాం. పేరు పెడితే భయం అంటాం, లేకపోతే ప్రమాదం అంటాం. మానసిక భయాలు ఏమీ లేకుండా మనం కల్పించుకున్న భయాల గురించి ఆయన చెబుతున్నాడు. అంటే మనసే భయం, ఆలోచనే భయాన్ని తయారు చేస్తుంది. అలాంటి భయాలు మనం తయారు చేస్తున్నాము అనేది గుర్తించాలి. మనసు అంటే ఏమిటి? యథార్థాన్ని మన ఊహలతో ఊహించుకుంటాం. చనిపోతే పొల్లల మీద పెడతారు, ఒకవేళ నొప్పి తగులుతుందామో నా అందరికీ తెలియదు అనుకున్నాడు అనుకోండి, భయపడి రాస్తాడు. అంటే ఏంటి? ఏం జరుగుతుంది అనేది తన ఊహ. అంటే సైకలాజికల్ థాట్ ద్వారా తను ఊహించుకుని తను కొల్లబొడుచుకుంటున్నాడు, తను భయపడుతున్నాడు. అందువల్ల ఏమిటి? ఇక్కడ తెలిసింది వదలమంటే అర్థం ఈ భయాలతో ఉన్నది వదిలేయి. తెలిసిందే నీకు భయాలు, నువ్వు తయారు చేసిందే వదిలేయాలి. నేను అనే కేంద్రం అన్న భయాలతో, అంటే సైకలాజికల్ థాట్తో ఏర్పడిన నేను కేంద్రం నుంచి నువ్వు చూస్తున్నావు. అందువల్ల భయం ఏర్పడింది. యాక్చువల్గా అక్కడ భయం లేదు. అంటే భయం లేని దాన్ని నా కల్పన వల్ల, నా ఉద్దేశాల వల్ల, నా నమ్మకాల వల్ల, నా డివిజన్ వల్ల, నేను రాగద్వేషాల వల్ల భయం ఏర్పాటు చేసుకుని నేను మానసికంగా కుంగిపోతున్నాను కనుక. అందువల్ల ఏంటి? ఏకాంతం అన్నారనుకోండి, ఏమైంది? ఏకాంతంలో నేను ఊహించుకుంటున్నా, గుళ్ళో కూర్చుంటే ఏకాంతం ఉంటుందా? కానీ ఏంటి ఏకాంతం అంటే? నా ఉద్దేశం నాకు కావలసిన సౌకర్యాలతో ఉంటే ఏకాంతం కాదు. సౌకర్యాలు లేకపోతే ఏకాంతం అయిపోయా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంట. అంటే ఏమిటి? ఇవన్నీ నా ఊహలు. నా ఊహలతో నన్ను నేను కుళ్ళబొడుచుకుంటున్నాను, భయపడిపోతున్నాను. పేరు పెట్టడం అంటే ఏమిటి? పేరు అనగానే నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పేది ఒకటి అవుతే, మీరు విన్నప్పుడు మీ ఉద్దేశ ప్రకారం మీరు ఇంకో రకంగా ఆలోచిస్తారు. అందువల్ల ఉద్దేశాలు అంటే అక్కడ అర్థం ఏమిటి? అంటే ఒక పేరు పెడితే దానికి రకరకాల అర్థాలు. ఇప్పుడు చూడండి, మన ఫిలాసఫీలో శంకరుడు చెప్తే, రామానుజుడు చెప్తే, మళ్ళీ మధుడోడు చెప్తే, అందరూ చెప్పింది భగవద్గీత 1000 మంది 1000 రకాలుగా చెప్పారు. అంటే పేరు పెడితే ప్రపంచంలో నరుక్కున్నారు, తరుక్కున్నారు, చంపుకున్నారు. పేరులోనే ప్రమాదం ఉన్నది అనేది మనందరికీ తెలుసు. అది ఉద్దేశాలే, అది ఆలోచనే. ఆలోచన లేని స్థితి అంటే నేను లేని స్థితి, అంటే ఆలోచనలతో తయారు చేసిన లేని స్థితిలో మనం చాలా హాయిగా, ప్రశాంతంగా, తృప్తిగా, సంతృప్తిగా బతుకుతాం అనేది నా ఉద్దేశం అండి. నా ఉద్దేశాలు ఇవన్నీ, ఆయన చెప్పినవి అనుకోకండి. నమస్తే. థ్యాంక్ యూ గుప్తా గారు. చాలా ప్రాక్టికల్ గా మీ అవగాహన షేర్ చేశారు.
ఇప్పుడు ఆమద్ద గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ఆమద్ద గారు. సార్ అందరికీ నమస్కారం సార్. ఈ భయం అనే దాంట్లో కొంచెం ఫనీ ఇన్సిడెంట్స్ స్టార్ట్ చేద్దాం. చాలా మంది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి కృష్ణాజీ చెప్పిన ఒక కొటేషన్ ఉంది కదా, వన్ ఈజ్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ ద అన్నోన్, వన్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద నోన్ థింగ్ కమింగ్ టు అన్ ఎండ్. ఈ కొటేషన్ నా ఆఫీస్ రూమ్ లో ఉంటుంది. మనం ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా, ఏదైతే మనం జీవితంలో ఎవ్రీడేలో ఎక్కడైతే భయం అనేది పిక్చర్ లోకి వచ్చిందో మోస్ట్లీ ఇదే ఉంటది. తెలియని దాని గురించి మనం ఏ రోజు భయం ఉండదు. ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఏవో కొన్ని కొత్త ప్లానెట్స్ కనిపెట్టారు. అది ఎప్పుడో 1 కోటి సంవత్సరాల 10 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, మనకు తెలియదు, దగ్గరలో ఉంది ఎర్త్ కి. సైంటిస్ట్ ఏమంటాడంటే కొన్ని రోజులు వచ్చి ఎర్త్ ని కొడుతుంది అని చెప్పి వాడు చెప్పాడు అన్నమాట. అప్పటి నుంచి ఏంటంటే చాలా మందికి భయం పట్టుకుంది. అది ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయం మనకి మన మైండ్కి తెలియగానే ఏమైందంటే అది వచ్చి ఎక్కడో మన ఊరి మీద పడుతుందేమో, ఏమవుద్ది, మనుషులంతా ఏమవుతారు, ఇలాంటి రకాల భయాలు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫన్నీ ఎగ్జాంపుల్, నమ్మకం ఉన్న ఒక మనిషి కొండ మీద పైకి వెళ్తాడు, పర్వతంకి వెళ్తాడు, ఆ అంచులోకి వెళ్ళి జారి కింద పడిపోతాడు. చాలా దైవభక్తుడు. సడన్ గా దేవుడు వస్తాడు, వచ్చి నువ్వు ఇంత పెద్ద భక్తుడు కదా, నేను కాపాడుతాను, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు చేయి తీసి నువ్వు గెంతే అంటాడు. అప్పుడు వాడికి అన్ని గుర్తొస్తాయి. అరే ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కూడబెట్టుకున్నాను, ఇంత స్థాయికి వచ్చాను, పక్కనేమో దేవుడు కనిపిస్తున్నాడు, గెంతేమంటున్నాడు, ఇన్నాళ్ళు నమ్మాను, ఇప్పుడు గెంతాలా వద్దా, గెంతితే అన్ని పోతాయి కదా, ఎలాగా అని ఆలోచిస్తుంటాడు. పర్వాలేదు నువ్వు గెంతే, నువ్వు స్వర్గంకి వెళ్తా ఉంటాడు, కానీ గెంతడు. ఎందుకంటే ఇన్నాళ్ళు దేనికోసం అయితే భగవంతుడు చూశాడో కళ్ళ ముందు ఉన్నా గాని ఉన్నవన్నీ ఒక్క చటుక్కులో అన్ని పోతాయి కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా వదులుకుని దాన్ని పట్టుకుని నిలబడుతుంది. ఈ కొటేషన్ చూసినప్పుడు ఏంటంటే నాకు అదే కార్టూన్, అదే ఎగ్జాంపుల్ గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నదాన్ని వదులుకోవడమే చాలా పెద్ద విషయం. ఉన్నదాన్ని వదులుకోవాలంటే మళ్ళీ మనం బ్యాక్ టు సెల్ఫ్ నాలెడ్జ్కి వెళ్ళాలి. అది ఎప్పుడు మనం వెళ్ళం. దేవుడు వచ్చినా, దెయ్యం వచ్చినా, ఇది వచ్చినా కానీ మనం పట్టుకున్న దాన్ని మనం వెళ్ళడానికే మన ఇష్టం తప్ప. చెప్తాం దేవుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడని, ఎందుకంటే స్వర్గంలో ఏంటంటే అన్నోన్ ఉంటుంది, చావులో కూడా అన్నోన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాన్ని మనం చూడడానికి ఇష్టపడం. అదొక ఎగ్జాంపుల్ సార్. తర్వాత ఇదే టాపిక్ మనకు మళ్ళీ వస్తుంది. భయం అనేది ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే క్లోజ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద యూనివర్స్. భయం అనేది మానవ జాతికి మాత్రమే ఉన్న మహాబలవంతమైన పురాతనమైన ఒక గొప్ప భావోద్వేగం. ఇది నా కోసం నేను రాసుకున్నాను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివిన తర్వాత. దీన్ని నిజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ లో చెప్పారు, హ్యూమన్ ఎమోషన్స్ ఏంటంటే చాలా ఉన్నాయి, భయాలు, కోపాలు, అసూయ, ద్వేషం. బతికుండగానే ఒక మనిషిని చంపగలిగే ఒకే ఒక ఎమోషన్ ఏంటంటే భయం. ఎందుకంటే విపరీతమైన భయంలోని మైండ్ బయటకు వచ్చి తర్వాత హార్ట్ అటాక్లు వచ్చి ఇలా ఫిజికల్ గా డిస్ట్రాయ్ అయిపోయిన కొంతమంది స్టోరీస్ కూడా చూసాం. ఎందుకంటే ఏముండదు, ఏదో ఊహించుకుని 10 times 100 times వెళ్ళిపోయి ఏదో జరిగిపోద్దనో లేకపోతే ఏదో అవుదనో. అందులో ఆల్రెడీ చెప్పారు మనకి చావు భయం అని, తర్వాత పెయిన్ అని. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 2 మేజర్. ఒకటేమో ఐడెంటిటీ, గుర్తింపు లేకపోవడం, మరియు ఏం జరుగుద్దో తెలియదని ఒక ఏమంటారు మనకి ఫియర్ ఆఫ్ అన్నోన్, తెలియనితనం. ఈ 2 మాక్సిమం చరిత్రలో ఏది చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మనిషి మైండ్ లో చావు తర్వాత ఐడెంటిటీ అనే ఒక భయం, గుర్తింపు లేకపోవడం. రెండోది ఏమంటే అన్సర్టనిటీ, ఏం జరుగుతుందో తెలియదు జీవితంలో. సో సార్ తర్వాత మీరు ఆల్రెడీ సో మెనీ ఎగ్జాంపుల్స్ కవర్ చేశారు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ టాపిక్ ఒక 3-4 months క్రితం డిస్కస్ చేసుకున్నాం. తెలిసిన ఒక 2-3 సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఆల్రెడీ పిహెచ్డి చేసి తర్వాత ఇలాగా రకరకాల మానసిక వ్యాధులు ఎన్నో
క్లియర్ చేసిన వాళ్ళు. ఒకసారి ఇంట్రెస్టింగ్ ఒక మీటింగ్ లో అడిగారు అనమాట, ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు సైంటిఫిక్ గా కాలేజీకి వెళ్ళి రకరకాల కేస్ స్టడీస్ చదివి మీరు ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా, మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్, సైకాట్రిస్ట్, మెంటల్ ఎమోషనల్ అండ్ బిహేవియర్, మీ లైఫ్ లో ఎలా ఉంటారు? ఎందుకంటే ఇన్ని తెలిసిన మనకంటే అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇంత నాలెడ్జ్ సైంటిఫిక్ గా ఉండి ఇంతమంది ప్రొఫెషన్ లోని మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు ఎలా షేర్ చేసుకుంటారు? ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఆర్ దే రియల్లీ సెల్ఫ్ నోయింగ్? డూ దే హ్యావ్ సెల్ఫ్ నాలెడ్జ్ కంపేర్ టు యూ అండ్ మీ? డూ దే నో మోర్? అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు కూడా మనలాగే అవేర్నెస్ లేకుండా అందరికీ చెప్పడం అయితే చెప్తున్నారు. వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏంటంటే, సేమ్ ప్రాబ్లమ్స్ వి ఆల్ హ్యావ్, దే ఆల్సో హ్యావ్. వాళ్ళకి అసూయ ఉంది, కోపం ఉంది, భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది, పిల్లలతో ఫైటింగ్ ఉంది, సొసైటీలో రికగ్నిషన్ రాలేదని ఎవ్రీడే సేమ్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఉంది, నేనేదో ఒక స్టేజ్కి వెళ్ళలేకపోయినా ఉంది. సో మనకి వాళ్ళకి తేడా లేదు. సైకియాట్రిస్ట్ లోనే ఎన్లైటెండ్ పీపుల్ కానీ బాగా సెల్ఫ్ నోయింగ్ పీపుల్ ఉన్నారా అంటే నాకైతే వెరీ రేర్, కనిపించలేదు. అంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా అన్ని విషయాలు, భయం గురించి అన్ని విషయాలు అంత డీప్ గా మానసిక వ్యాధుల గురించి తెలిసిన సైకియాట్రిస్టు, పిహెచ్డి రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద డీప్ గా వెళ్ళిన సైకియాట్రిస్టు ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనే సైడు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఇంకా ఒక డౌట్ సార్. అది తర్వాత ఏంటంటే, ఈ భయం అనే దాన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భయంకరమైన ఎమోషన్ ఆల్రెడీ మనం గుర్తించాం. చరిత్రలో ఏం జరిగిందంటే, ముఖ్యంగా రాజకీయ నాయకులు, మతాధికారులు ఈ ఒక్క ఎమోషన్ ని బాగా క్యాప్చర్ చేయగలిగారు సార్. దానివల్ల ఏంటంటే, ఈ పొలిటికల్ సిస్టమ్స్ కానీ ఈ రిలీజియన్స్ కానీ గత 2-3 వేల సంవత్సరాల్లో తీసుకుంటే ఏంటంటే, అక్కడ ఏమైందంటే, when there is no crisis, a wise leader will invent one in the form of fear. మీకు అన్ని బాగానే ఉన్నాయి, మీకేంటంటే యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్, యు ఆర్ కంటెంట్, యు ఆర్ హ్యాపీ. The only way to destabilize your stability is create fear. హ్యాపీగా ఉన్నారు, మీరు తిరుగుతున్నారు, ప్రపంచానికి మీరే రాజు. మీలో భయాన్ని క్రియేట్ చేయడం వల్లగా రేపు నుంచి నువ్వు రాజు కాదు, నిన్ను రాజు కానివ్వకుండా నిన్ను చేస్తానని ఎవడో అనగానే ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు బాగానే ఉంటారు, మీరే రాజు, నోబడీ క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చి జరిగిన ఈ పెద్ద పెద్ద రెవల్యూషన్స్ కానీ పెద్ద పెద్ద చేంజెస్ కానీ, దిస్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్, క్రియేట్ ఫియర్, ఇట్ విల్ డిస్ట్రాయ్ ద హోల్ బీయింగ్ ఆఫ్ హ్యూమానిటీ. తర్వాత ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పారు, మంచి ఎగ్జాంపుల్ ప్యాటర్న్ ఏంటంటే, ఆ ప్యాటర్న్ లోనే ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీకు మంచి బ్యాంక్ జాబ్ ఉంది, సీనియర్ మేనేజరు, ఒక 20 years మీకు గ్యారంటీ జాబ్, ఏం ప్రాబ్లం లేదు, పని చేసినా చేయకపోయినా మీరు హ్యాపీగా మీకు శాలరీ వస్తుంది. యూ ప్లాన్ యువర్ లైఫ్, మూవ్ ఆన్, యూ గో టు ఆఫీస్, చాట్, టీ, డూ యువర్ వర్క్, కమ్ హోమ్. 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ప్యాటర్న్ లో ఏంటంటే మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే మీకు సెక్యూరిటీ ఉందో అప్పుడు భయం ఉండదు. ఎందుకంటే రీసెంట్ గా ఒక చిన్న స్కిట్ లో ఒక ఆఫీస్ లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లో ఏంటంటే, నేను ఒక 2-3 సెంటెన్స్లు ఇచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ కోసం చూసినప్పుడు వాడు అడిగాడు, ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తారంటే ఒక అబ్బాయిని తీసుకున్నాం. అతను ఏమన్నాడంటే, భయపడినట్టు యాక్ట్ చేయమంటే నేను చేయలేను సార్, నా క్యారెక్టర్ అది కాదు, నాకు ఏ విషయంలోని భయం లేదు, నేను దేన్ని కేర్ చేయను, సో ఆ క్యారెక్టర్ నేను చేయలేను అన్నాడు క్యారెక్టర్. ఎందుకంటే ఎవడైతే ఫ్రీగా ఉన్నాడో భయం లేకుండా, వాడేంటంటే యూ కెనాట్ బ్రైబ్ హిమ్ ఆర్ బ్లేమ్ హిమ్ ఆర్ ఎనీథింగ్. ఫ్రీడమ్ ఉన్న మనిషి దగ్గర భయం ఉండదు. సో ఆ రెండింటిని కూడా మనకి ఇక్కడ ఈ పేరాలో కలిపారు. ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్, ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్, యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. మోస్ట్లీ ఏంటంటే మనకి భయాలన్నీ దాంతో అసోసియేషన్ చేసుకోబట్టే, పీపుల్, థింగ్స్ ఆర్ ఐడియాస్. మన లైఫ్ లో కూడా, నా లైఫ్ లో నేను, మీ లైఫ్ లో చూసుకున్నప్పుడు భయపడుతున్నాం అని మనకు మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు సంథింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అబ్స్ట్రాక్ట్. దానంతా అది గాల్లో పుట్టింది కాదు, ఏదో ఒక దాంతో, మనిషితో కానీ ఒక వస్తువుతో కానీ
ఐడియాతో కానీ ఆ సెక్యూరిటీ డిస్టర్బ్ అయినప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. సో అంతే సార్, ఐ థింక్ దట్ ఈస్ గుడ్. తర్వాత ఇంకోటి అంటే కృష్ణాజీ ఇంకొక టాక్ లో ఆరిజిన్ ఆఫ్ ఫియర్ ఇస్ థాట్. భయానికి మూలం ఆలోచన. దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల మాత్రమే దాన్ని నువ్వు ఏమైనా చేయగలవు తప్ప బ్యాండేడ్ వల్ల కానీ వేరే ఇంకేదో చేద్దామని కానీ క్రియేట్ చేయడం అంటే ద్వంద్వాలు క్రియేట్ అవుతాయి. ఒకసారి ద్వంద్వం క్రియేట్ అయినప్పుడు అది ఇంకా వాళ్ళు సాల్వ్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ కి ద్వంద్వమే కదా, వైలెన్స్, నాన్ వైలెన్స్, ఫియర్, ఫియర్లెస్. అంటే ఇది ఉంది కాబట్టి ఇంకేదో చేస్తాను. సేమ్ థింగ్ పీస్, వార్ అండ్ పీస్. ఇప్పుడు అందరంటే ఉంటా వారు యుద్ధానికి వెళ్ళా, నేను శాంతి చేయాలంటే 100 మందిని చంపిన తర్వాత పవర్ ఎగడేయడం కాదు, యుద్ధానికి వెళ్ళపోవడం శాంతి. అంతేగాని యుద్ధానికి వెళ్ళి ఒక 100 మందిని చంపి తర్వాత శాంతి అంటే అది శాంతి కాదు. మనకి అన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి సార్. ఓకే సార్, అంతే. ఇంకా ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ దేర్. బట్ ఏంటంటే ఈ ఫియర్ అనేది మాత్రం నేను పర్సనల్ గా నేను భయంలో ఉన్నప్పుడు, విపరీతమైన స్ట్రెస్ లో, టెన్షన్ లో ఉన్నప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఎందుకని అంటారు దానితో నువ్వు ఉంటే నువ్వు పోద్దంటారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే అది చెప్పినంత ఈజీ కాదు. మనం భయంలో ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం, జస్ట్ చూడడం వల్ల జరగదు. కాకపోతే ఏంటంటే తగ్గొచ్చు, కంప్లీట్ గా పోవడం అంటే ఉండదు. ఎందుకంటే ఫిజికల్ సెక్యూరిటీ అనుకోండి, మనం ఏదైనా ఎవడన్నా థ్రెట్ ఉంటే వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, పోద్ది. సైకలాజికల్ సెక్యూరిటీ అంటే ఏ థాట్ అయితే నీలో భయాన్ని క్రియేట్ చేసిందో అదే థాట్ ఆ భయాన్ని అంత ఈజీగా బయటికి తీయదు. ఎందుకంటే ఇట్ ఇస్ ద సేమ్ థింగ్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద సర్కిల్. ఆ సర్కిలే తనకి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అది కొంచెం కష్టమైన పని, బట్ ట్రై చేసిన కొద్ది అలా కొంచెం తగ్గుతూ ఉంటుంది. అదైతే అబ్జర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామభద్రయ్య గారు, నైస్ షేరింగ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ధనలక్ష్మి గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నాం. ధనలక్ష్మి గారు. సార్, మీరంతా భయాన్ని గురించి చాలా విపులంగా, వివరంగా, అనేక యాంగిల్స్ లో తెలియజేస్తారు. అసలు భయాన్ని క్రియేట్ చేసేది మన మనస్సు అనేటప్పటికీ ఇది ఆలోచనతో కూడుకున్నది. ప్రతి మనిషి కూడా డెత్ వచ్చేంత వరకు జీవించటము అనేది జరుగుతుంది. జీవితము అనేటప్పటికీ రిలేషన్షిప్స్ తో కూడుకొని ఉంటుంది. రిలేషన్షిప్స్ అంటే నేచరు, థింగ్స్, ప్రాపర్టీస్, మనుషులు, ఐడియాలజీస్. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా సెక్యూరిటీతో ఏమీ ఉండవు. కాబట్టి నేచర్ కూడా ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఫ్లడ్స్ కూడా ఏర్పడుతున్నాయి. అది మునుపు ఎప్పుడో ఎక్కడో ఫ్లడ్స్ ఏర్పడినప్పుడు ప్రజలు ఎలా భయాందోళనకి, ఏ విధంగా అస్థిరత్వానికి గురి అయ్యారు అనేటటువంటి మెమరీ కూడా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆ మెమరీతో కూడా భయపడతారు అన్నమాట. అంటే ఆ మెమరీని మనము మైండ్ లో నుంచి గుర్తు చేసుకుంటాం. అలానే ప్రతి వ్యక్తి కూడా అనేక రకాలైన వస్తువుల్ని తన జీవితంలో ఉపయోగించక తప్పదు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం. వాటిని ఉపయోగించటంలో ఎక్కడైనా ఎవరైనా ఒక గ్రైండర్ని ఆపరేట్ చేస్తుంటేనో, మిక్సీని ఆపరేట్ చేస్తుంటేనో, గ్యాస్ స్టవ్ని ఆపరేట్ చేస్తుంటేనో ప్రమాదానికి గురి అయినారు అనే విషయం గుర్తుకొచ్చి కూడా భయపడిపోతామన్నమాట. అలానే తీసు ప్రాపర్టీ అనేది సెక్యూరిటీ కోసం ఏర్పరచున్నా కూడా ఇప్పుడు ఆ ప్రాపర్టీ కూడా
సెక్యూర్డ్ గా ఉంటుంది అనేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకు అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నది 1,00,000 రూపీస్ కు మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది అని ఎవరైనా చిన్నప్పుడు అయ్యో ఎందుకు బ్యాంక్ లో పెట్టామా భయపడిపోతాం. అంటే అది గుర్తు చేసుకోండి. అలానే ఎక్కడో ఎవరో ఏ లాకర్నో ఏ దొంగో వచ్చి అదంతా కూడా అదే గ్రౌండ్ లెవెల్లో నుంచి తవ్వుకుంటూ వచ్చి అన్ని లాకర్స్ లో ఉండే వస్తువులు తీసుకుపోయారంటే దానికి భయపడిపోతాం. అంటే ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేయడంలో కూడా లేకపోతే తన ప్లాన్ ఎవరైనా ఆక్యుపై చేసుకున్నారేమో అని భయపడిపోతుంటాం. అంటే ఇవన్నీ కూడా మరి కొన్ని సందర్భాల్లో నిజాలు కూడా అలా పరిస్థితుల్ని తయారు చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా ప్రతి మనిషికి కూడా భయము అనేది ఏర్పడుతుంది. అలానే తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న లేకపోతే కొన్న అపార్ట్మెంట్ క్వాలిటీ బాగలేదు, ఇది వాళ్ళు ఏదో చుక్కల బొమ్మ అదో దాంట్లో కట్టారంటే దానికి భయపడిపోతాం. కాబట్టి జీవితము అంటే లివింగ్ అనేది తప్పనిసరి, చనిపోవటము అనే దానికి ఎంత భయపడతాము. జీవించి ఉన్నంత వరకు కూడా ఈ లివింగ్ లో ఈ రిలేషన్షిప్స్ లో భయంలో మనకు ముందు ఆ భయాన్ని కలుగజేసే పాస్ట్ నాలెడ్జ్, మెమరీ, తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్. అందుకని కృష్ణాజీ ఏమంటున్నారు అంటే మీరు ఇమేజ్ ను క్రియేట్ చేసుకోండి. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫియర్ నుంచి మనం బయటపడాలి అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అవసరము. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అయినని విజ్డమ్ అనేది ఏర్పడుతుంది. ఆ విజ్డమ్ తోనే మనము ఆ ఫియర్ ని ఎండ్ చేయగలుగుతాము అని అంటున్నారు. ఈ సందర్భంలో ఆయన ఫియర్ ని మనము ఓవర్కమ్ కావటానికి 2 ఉంటాయి. 2 మెథడ్స్ లో కూడా అండర్స్టాండింగ్ లో పోయినట్టయితేనే ఫియర్ నుంచి మనం బయటపడ్డము అనేది జరుగుతుంది. కానీ దాన్ని కవర్ చేయనో రెసిస్ట్ అని ప్రయత్నించినప్పుడు అది మరలా అక్కర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సప్రెషన్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా రెసిస్ట్ చేసుకోవడము ఇవన్నీ కూడా కాకుండా ఏది సమస్యనైనా కూడా అండర్స్టాండ్ చేసుకోండి. మీ రిలేషన్షిప్స్ అన్నింటిలో కూడా అండర్స్టాండింగ్ అనే ఫియర్ నుంచి మనం బయటపడగలము అంటున్నారు. తర్వాత ఫియర్ అనేది ఒక ఫీలింగ్, ఒక సెన్సేషన్. దీనికి మనము వర్బలైజ్ చేసి చూడడం కంటే కూడా, ఆ పదాన్నిగా చూడటం కంటే కూడా ఆ ఫ్యాక్ట్, ఆ ఫియర్ అనేది ఎందువలన ఏర్పడింది అనేటటువంటి ఆ ఫ్యాక్ట్ ను ముందు మనము అంచంచుకోవటము అనేది చాలా అవసరము అనే విషయం ఇక్కడ అర్థమైంది సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే సార్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ నైస్ షేరింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఆనంద్ రామగౌడ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆనంద్ గారు. Yes, sir. So, sir, I mean, most of you all have already touched upon fear. It's an idea, sir. I thought I'll look at it a little differently, Anamata. So, I mean, fear is very essential in life, sir. Without fear, నేను బతికేది బతుకుంటానా సస్తానా నాకు తెలియదు. Fear is keeping me alive, Anamata. Okay, now I'm here. What is important is to understand the functional part of it and psychological aspect of it. It's very essential. As I've always been saying, we are getting, I will not say we. I said I get confused about the physical aspect of it and the functional aspect of it, the psychological aspect of it. So నేను చెప్పేదంటే ఫిజికల్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఈ ఫియర్ లేకుంటే ఐల్ బి వెరీ డేంజరస్ టు మై సెల్ఫ్, ఐల్ బి డేంజరస్ టు ద అదర్ పీపుల్ అండ్ సొసైటీ. సో ద ఫియర్ is what keeps me alive. Otherwise I'll be doing a lot of dangerous acts. If I come across a wild animal, I won't care. I'll say, let me see what happens that planet. Okay, so that is one. I just wanted to say that it is very important for my survival. And
the other thing, what is important, Tetsar, I mean, when we talk about Krishnamurti, we talk about nothingness. We talk about emptiness. When that emptiness is there, there's a fear in me. I immediately go away from it. I don't remain with it. But at the same time, look at my own contradictions. I want to be in that emptiness. I want to be nothing. The moment I'm lonely, I feel that I'm nobody. Immediately, I want some kind of entertainment. I move. I run away from that. I found many things, many escapes I have found, to keep myself, occupied, to move away from this loneliness and emptiness and all that. It's very important for us to understand Anamata. Again, మనం మాట్లాడేది ఇక్కడ కృష్ణమూర్తి చెప్తారు సెల్ఫ్ నాలెడ్జ్. Okay, we speak about self-knowledge. So self-knowledge is one of the most difficult things in one's life, sir. Have I really looked at myself even for a few seconds, say in the last 1 week or last 1 month, few seconds? I'm not talking about 5 minutes, 10 minutes or whatever it is. Have I looked at myself, myself in relation to what is happening in life with others, with my children, with my wife, with my friends? When did I do that? But I talk about self-knowledge all the time, that self-knowledge is very essential. So it is very important for me to look at these things very seriously, Anamata. Yes, we do come, yes, we meet, and yes, we have discussions and dialogues and things like that. But besides that, besides all this, am I really looking at all these things very seriously? I'm using the word seriously, not in the sense we understand the way Krishnamurti is talking about. Am I serious about it? Again, when I talk about fear, sir, I need to understand what freedom is. To be free, that means I don't care what happens. I'm not looking for security. I mean, in freedom, there is insecurity. What happens, I don't bother, I don't care. That's when the freedom is there. That's when, I'm responsible. So when I talk about fear, I need to understand also what is freedom, what is care, what is affection. And again, freedom is not separate, fear is not separate from me. I am fear. How do I understand that? The moment I separate, I'm looking at it, there is a division, there is a fragmentation, there is conflict. I'm back to my conditioning. I'll find ways and means to escape from it. I'll give all kinds of analysis, reasons, and explanations. What is to be done, what should not be done, what it is an ideation, it's this, is that, it's ideas, all that. But do I understand that is me? Is very essential, sir. Antya, sir, sir. Thank you. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఈ ఫిజికల్ సైకలాజికల్, ఫిజికల్ అనేప్పుడు ఎసెన్షియల్ ఉంది, అది ఫిజికల్ సెక్యూరిటీ. సో సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం కాబట్టి ఫిజికల్. బట్ సైకలాజికల్, కృష్ణమూర్తి గారు రిఫర్ చేసి మనం అనుకునే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో దెర్ ఇస్ నో సైకలాజికల్ సెక్యూరిటీ, దెర్ ఇస్ నో పర్మనెన్సీ. అది పాయింట్ మనం గమనిస్తాం కదా. అంచేత సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లోనే మనం ఫియర్ చేసేటటువంటి అంశాలు అన్ని కూడా మనం లోతుగా మనం పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారా? చక్రపాణి గారు ఇది మాట్లాడతాను. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. కృష్ణమూర్తి గారు మాట్లాడేది మెయిన్ గా సైకలాజికల్ ఆస్పెక్ట్. మన రిలేషన్షిప్ లో మనకి ఆ ఫీలింగ్స్ వస్తాయి. అది ఫియర్ కావచ్చు, జెలసీ కావచ్చు, కోపం కావచ్చు, సారో కావచ్చు. ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ని అవేర్ గా ఉండటం, దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాం ఉన్నప్పుడు అది వెదరైపోతుందనే ఆయన చెప్తున్నారు. లేకపోతే కనుక దానికి నేమ్ ఇచ్చామనుకోండి, అది స్టోర్ అయిపోతుంది, తర్వాత ఐకి స్ట్రెంథనింగ్ చేస్తుంది. అందుకని స్టే విత్ ఇట్, ద ఫీలింగ్. దాంట్లో ఉంటే గనక అది పోతుందని ఆయన మనకి చెప్తున్నారు. అందుకని అదే సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆ ప్రాసెస్ తర్వాత స్టే విత్ ది ఫీలింగ్, తర్వాత దాన్ని విదరైపోవటమే అదే సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ బిగినింగ్ ఆఫ్ ది విజడమ్. ఇది నా అండర్స్టాండింగ్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డాక్టర్ చక్రపాణి గారు. నైస్ షేరింగ్ సార్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకుంది. ఇప్పుడు డిస్కషన్లో డాక్టర్ సుబ్బారావు గారు, బాబాజీ గారు, ప్రసాద్ మూల్పూర్ వారు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నా. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు సార్ చెప్పండి. అదే ప్రశ్న ఉందండి. చెప్పండి సార్. ఆనంద్ గారికి ప్రశ్న అనమాట. వేయండి సార్, వేయండి. వైల్డ్ యానిమల్ అనేది ఉన్నదా? యానిమల్స్ నిజంగా వైల్డ్ గా ఉంటాయా? మనిషి వైల్డ్ గా ఉంటాడా? ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కోరుతున్నాను ఆనంద్ గారికి. Sir, according to not according to Krishnamurti, my observation and what I have seen and what Krishnamurti chaptar kuda, man is the most dreaded animal on the planet, sir. Yes. There's no other animal who can come anywhere close to us. We kill them for fun, we kill them for food, we kill them for when we get bored. We do all kinds of things. We torture them, we mutilate them. Newborn chicken, sir, manam gudlu tintamu, but 80% of the gudlu India available, they're all artificial, sir. We'll have to look into it. Even the milk, they're putting a lot of chemicals into it. The milk what you drink is very dangerous, which is causing cancer, Alzheimer's, Parkinson's disease. We have to look into this. The food products what we are eating, it's a major problem for you and me, and also it's destroying the planet. So coming back to your animals, sir, we are the most dangerous animal on the planet. The other animals, they maintain balance on this planet, in nature, but we are destroying that balance. Krishnamurti said about 50-60 years back, sir, we only talk about emptiness, we talk about nothingness, we talk about enlightenment and all that. We don't talk about what Krishnamurti has also spoken about, the way we are destroying the planet. Our future generation, your children, my children, their children, you and me are the reason for the destruction. So how do we look into this? Krishnamurti spoke about it very seriously. He spoke in almost all the meetings. He spoke about it, how we are destroying this beautiful earth. And he says, the nature is scared of you. And people go and hug trees. There's my friend is there who goes and hug trees when he goes to the school camps, Rishi Valley, here and there. I want to tell him, don't do that. The tree is scared of you. They are scared of us. Most of these trees, plants, animals, they're scared of us. Nowadays, even the lions and all, they run away when they see human beings. So that is what it is, sir. Usually wild animals, sir. That's why I am questioning. Sir? Who is wild? Animal or man? Sir, man is more wild than the animals, sir. That's what I'm saying. That's what I'm saying. Thank you. Right, sir. Right, sir. That's the answer. Okay. సార్ ఇప్పుడు చెప్పింది నేను కొద్దిగా కొనసాగిస్తున్నానండి. మ్యాన్ మోస్ట్ క్రూయల్ యానిమల్ అండి. as already told, for fun, for entertainment, we kill. Not only that, we don't allow, in the name of continuation of species, we make them live in confined spaces. Mass scale poultry, you will see how difficult it is. Alaga mass scale, especially in a country like India, if we start propagating animals in a confined space with limited facilities, they will have enormous suffering. So, wild animals, they only kill for their requirement, as already informed. Learned member explained. They maintain equilibrium of nature. The wild animals, they kill and limit the number of other animals. They eat only when they want. Lions, for example, they eat only they kill when they're hungry. Once in a 2 or 3 days or once in a week. And they don't waste even a single item. And for 1 week, they don't kill. Whereas man, he accumulates everything. In the name of peace, he kills. In the name of maintaining peace, he maintains arms. And they're killing mass scale. Using technology is helping with his thinking. And that thinking is used only for exploitation. In that process, his cruelty is expressed and is making life unbearable to the animals. But they are
in our control. So, and what I say, man, Krishnaji told long back in the very beginning. Anadiga Marishi, barbarian state launch, has become supposed to be more intelligent civilized person. In that name of civilization, they have improved facilities and other things, sanitary facilities and food product, everything. But that food is not supplied to needy people. They are destroying major powers. In the name of an idea, they are killing. Wars have become. So that is all. They are killing themselves. No animal kills their own kith and kin. But we kill our own people, human being, fellow human being. So man, the work he does is no rationality. He has not changed. Only the instruments of destruction are enormously improved. They're using all media, air, underwater, surface, and they're killing. Now drones have come artificial intelligence. So he has got enormous technology and using only for exploitation. In the name of it, they're killing each other. Whereas Krishna told, technology is improved, man is improved, but his mind has not improved. He is still in barbarous state. His mind of brutality, violence has not changed. That is seen with fellow human beings, even within family. So man has not changed at all. His brutality is same, his mind is not changed. అందుకని కృష్ణాజీ అంటారు, there must be radical transformation. You and I only change this world. And that is understanding of what is moment to moment. That's the only way అని చెప్పి కృష్ణమూర్తి అంటారు. That's my understanding. Thank you. So that's beautiful, sir. That's nice. Sir, ఇంకోటి నేను మర్చిపోయినాను సార్ చెప్పేకి. I was talking about that eggs and then I went to eggs, milk and other things. Sir, newborn chicks, sir, in the farms, I don't know how, వాళ్ళు ఎట్లా find out చేస్తారు అది male or female అని. Just born, sir, they throw it on the conveyor belt. That conveyor belt goes into the slicing machine. It's a just newborn baby. We are killing them because we eat eggs. That is male chicken. They don't want it. They want female chicken. And again, the male born calves, for 3 months, they put inside one small place. They feed it nicely and they kill it after about 3 months. In US, it's very popular. It's known as, I forget what meat and it. It's very popular, newborn. They keep it inside. Doesn't know whose mother evaru em dan kelledu puttange dan tispotaru, separate chesaru. Mana idi ippudu now Nestle is going for plant based milk. It's one of the biggest companies on the planet. They want to stop this animal based because the amount of cruelty it is there in that. So it is very important, sir, for me and for you to look into these things. Krishnamurti spoke about all these things. And if you can, this small thing, we may think it's very small thing, I mean, yeah, there are people who will take care of the world. I don't have to do anything atla itla ani. Gani mana pillalu, how are they going to survive? Vaala pillalu etla going to survive under 50, 100 years? That's what they're talking about. 97% of the scientists are saying that we are in for the 6th mass extinction. That is human created. Human beings created that. The other 5 are natural ones, nature. But this is the one what we have created. So we are causing our own destruction. We have to look into that, sir. That's about all. Thank you, sir. Thank you. So, Prasad garu? Yeah. Topic marksara? Discussion point? లేదు sir, I am not in the know of what is happening. So Okay. No problem. అయిపోయిందండి, టాపిక్ అయిపోయింది. టాపిక్ డీల్ చేసాము. very good. సో ఇంకొక ఎనీ అదర్ టాపిక్ యూ వాంట్ టు? Yeah, the only small point I wanted to make was, which I missed. Krishnamurti said fear is a product of thought. Thought and fear go together. If there is no thought, there is no fear. Yes. So that is one thing. Thought and what else he said?
ఆయన ఆయన మొత్తం ఇదంతా కూడా ఈ థాట్ మీద హీ అటాక్స్ థాట్ లైక్ బీజేపీ అటాక్స్ కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ అటాక్స్ బీజేపీ హీస్ అటాక్ ఇస్. అంటే సార్ ఇది ప్రసాద్ గారు ఇంతకుముందు కూడా మీరు చెప్పున్నారు ఫంక్షన్ స్టాటస్ అని. అవును అవును సార్. Art has got relevance at the physical level, but in the psychological level, it has no role. So, ఇది అది మెయిన్ గా మనకి. Absolutely true, sir. Thought is very essential for us. Yeah. Like fear is very essential, thought is very essential. Otherwise, they'll be in a mental hospital. No. ఇంకో సార్ ఇది Functionally, psychologically, it becomes a problem. ఆయన అనేది ఫంక్షనల్ థాట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసరీ. Absolutely. So there are no two opinions on that. He has said it so many times, not once, that functional thought, scientific field, technological field, if you are manufacturing an aeroplane or something like that. Technology, computer. Sir, I want to respond, sir. But I want to respond, sir, a little. Yeah. Man has created, man is the only animal who thinks. Only animal uses his thinking in whatever way it wants. And anything that is made by hand or mind of human being, it is only destruction. Yes, destroys, yes. And the creation of me is the greatest ignorance. In that ignorance, they are doing all sorts of things. There is only conflict in the world psychologically, and it is creating havoc in families, in between nations, in the name of nationality and ideology, religions. So he is creating means and ways of killing, and he is creating an ideas, and that are man doesn't know how to live in facts. వాస్తవాలకు ఎప్పుడు కూడా జీవించలేకపోతున్నారు. ఇది ఎస్కేపింగ్ ఫ్రమ్ వాట్ ఈస్. సో మ్యాన్ అది తెలిసినంత వరకు కూడా మనిషి మారడు. ఇందాక మనం చెప్పినట్లు దేర్ విల్ బి క్రుయల్టీ అండ్ they play with animals, embryos, even artificial intelligence. They say they want to make man genetic engineering. They are tinkering all frontiers of technology. They are trying to do all these things, and so we don't know where we are going. And here Krishnaji teaching is very much relevant in the sense you are the world. So our minds are confused in conflict and violence. With understanding of what is, we become intelligent. That intelligence only can save the planet, can save the humanity. So understanding of self is the only thing. Self is the problem creating havoc, and self is the understanding of self is the only way of living. That is meditation. And Jeppe Krishnaji antaru. Thank you, sir. Thank you. సార్ వన్ స్మాల్ కామెంట్. అదే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిందే ఇప్పుడు ఏంటంటే ది గ్రేటెస్ట్ ఇల్యూషన్ పాసిబ్లీ ఈజ్ దట్ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్. రామకృష్ణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రసాద్ అండ్ బోత్ ఆర్ ఇండివిజువల్స్. This is the normal thing. This is sanctioned by law, by society, by everything. This proposition is sanctioned by law. Law అన్ని మనకే కదా, ఇండివిజువల్ రైట్స్ అండ్ ఇండివిజువల్ డ్యూటీస్ అంతే కదా, అలాగే వెళ్తుంది కదా సొసైటీ అంతా అంతే కదా. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఆయన షార్ట్ స్టేట్మెంట్ లో ఉంది ఏంటంటే యు ఆర్ నాట్ అన్ ఇండివిజువల్ అన్నారు. You think you are an individual because you have a different form, a different body, a different address, different positions. ఇవన్నీ ఉన్నాయి కదా, అందువలన you think you are an individual, but actually you share the same human consciousness, which is the same all over. And so you are not an individual అన్నారు. అది ఒక ప్రపోజిషన్ అన్నమాట.
that you are not an individual, which is very difficult to understand or to absorb or to go with. Again, what? So, Fear came out. Time and thought are the factors of fear. Time and thought. The thought is time. Manandaram, apart from chronological time, which is necessary, we have a psychological time in our minds. Each one has a different psychological time. My childhood, my boyhood, my past, my future. You see, that is my psychological time. Your psychological time is different. Time and thought are the factors of fear. ఇండివిజువాలిటీ అనే దానికి సార్ చిన్న కంటిన్యూషన్ దాంట్లో ఇండివిజిబుల్. ఇప్పుడు ఈ రోజున మనం అంతా ఫ్రాగ్మెంట్స్ తో జీవిస్తూ ఉన్నాం లోపల. అది మెయిన్. కృష్ణమూర్తి గారు అసలు చాలా అది మనకు నిన్నగోక మనం పెట్టానండి, మీరు చూస్తారు లేదు, మన విజయవాడ గ్రూప్ లోనే షార్ట్ 1 minute పెట్టాను. ఎంత బ్యూటిఫుల్ గా హిందూస్ ఎలా చేశారు, లోపల ఏదో ఒక పర్మనెంట్ ఎంటిటీ అనేది ఒకటి ఉన్నది అనేటటువంటిది, ఇట్ ఈస్ ఆల్ మిత్ అని డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు. సో ఆ ఇండివిజిబుల్ అక్కడ మనం గమనించాలి. ఇండివిజిబుల్ అయినప్పుడే ఆ ఇండివిజువాలిటీ. ఇప్పుడు లేదు కదా, మనం అంతా ఫ్రాగ్మెంట్స్ లో పనిచేస్తూ ఉన్నాం. అది ట్రిక్ అపాన్ ఇట్ సెల్ఫ్. థాట్ ఈస్ ప్లేయింగ్ ఏ ట్రిక్ అపాన్ ఇట్ సెల్ఫ్. ఈ విషయం మనం గమనించి అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత. అది కృష్ణమూర్తి గారు బిగ్ అండర్లైన్ చేస్తూ ఉంటారు ఆల్ ద టైం. అది అయినప్పుడే అప్పుడు మనం అందరూ ఒక హ్యూమన్ బీయింగ్స్ అనేటటువంటి భావనలో మనం వచ్చే ఇది ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషన్ లో you think there is a self which is permanent. For some of us, at least, it is only a proposition. Yes. It may be true, it may not be true. Nobody can vouch for it. Whereas Krishnamurti restricts himself to the study of human mind, operations of your brain, more. Your jealousy, these are all factors which we can examine, which we can observe for ourselves. That I have a jealousy, that I have fear, that I have desire. These are things which I can observe myself. Whereas that self about which the traditionalists are fond of talking, that is could be a myth. That is unknown, sir. I don't know what it unknown. But Right. I am known. More politely, you can say unknown. I am known. So how will a known know the unknown? That is one case. K talks about it. How can a known know the unknown? Atlane. So Yes. people say the self is that, Ani. It is just a word. It's just a word. That's all. Because the known can never know the unknown. Correct. This is what Krishnamurti did say in one of these talks. So the Atma అనేది స్పెక్యులేషన్ సార్. ఆత్మ సోల్ ఆన్ స్పెక్యులేషన్ ఎంటైర్ థింకింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ చేంజ్. నేను నువ్వు వేరు అనేది డివిజన్ అనేది ఆత్మ. మనం ఎన్ని పనులు చేసినా మన ఆత్మ మాత్రం దైవం మనలోనే ఉన్నాడు. సో ఈ నమ్మకాలతో వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రైట్ థింగ్స్. సో And even recent research has said, sir, if they examine my brain and somebody's brain in the United States, they will say this brain is say around 2.5 billion old, and this brain is also 2.5 billion old. Now, whose brain is this? He's examining my brain. He says this is about 2 billion old brain. He's saying, no, who am I now? That is a question. Krishnamurti spoke about it long time back. He says, you are the mankind. No, recent research is saying, that if they examine any brain, they say this brain is this many years old it is. So whose brain is that? I call myself, I am 60-year-old, my name is so and so, I am born here and all that. But when somebody is examining, it says this is about 2 billion old brain, they're saying. So we need to seriously look at it. I mean Krishnamurti did speak when he says you are the mankind. Ramakrishna Garu, to take a fall from the sublime, he was, Krishnamurti talked about fact and idea of the fact, which you also referred. So he says idea of fact is
that It's is an idea. that is creating fear. Okay. But idea of fact, think of a new bridegroom, idea of marriage and marriage is not idea of marriage. Very exciting. I hope my question is understood. Sir, I mean, I'm at home, sir. I am in trouble. Sir, idea is only, we don't know how to face fact and what is it the fact. ఉన్నది కోపం, దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. We create an idea. Dr. Garu, you go back to your 20s. And when you were married, were you with only fact or with the idea of fact? Marriage. We are living throughout our life, even now, with ideas only, sir. We are not living. We are not living it facts, sir. To be telling, I mean, seriously, it is a facts we are not living. We don't know what is fact. Sir, madam is not at home, I think. We talk only words. We are living only on ideas, opinions. Sir, we are not prejudiced. We are highly prejudiced. We believe in the name of భయపడితే బిలీఫ్, నమ్మకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అవాస్తవాలండి. These are not facts. But we are living on one life ఎంత, even now we are living only on non-facts. Sir, ఉన్నది ఫేక్ చేయలేకపోతున్నాం. my submission is sometimes non-fact or idea of the fact is much better than fact itself. A convenient way, sir. టెక్నాలజీలో ఉపయోగపడుతుందండి. To be talk very seriously, it is a technology. Dr. Garu, he is not... but not in. Sir, you are doing, I know, I agree. We talk a little, little jovially, I agree. So, away from the serious subject. We are living it back on. Sir, actually, the entire society, మనం లాస్ట్ 2 సెషన్లో కూడా చెప్పడం చూసాము, ఎస్కేప్స్ మీదే బిల్డ్ అయిన సందర్భం అన్నాడు అంతే. వాస్తవే కదా, అంటే కన్వీనియంట్ వే, కంఫర్టబుల్ వే అలా నడిచిపోతుంది. But we are not willing to accept it. That we are escapes again. Sir, I want to put 1 or 2 questions, sir. If we live with total love, there is no relationship అంటాడు. భార్య, భర్త, ఇలాగా తల్లి, తండ్రి, స్నేహితులు, ఏది రిలేషన్ అనే ఉండదు అంటాడు. ఏంటి సార్, ఎందుకు ఉండదు అన్నారు? దట్స్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్. అంటే ఆ డివిజన్ తో రిలేషన్షిప్ అనేది ఒక ఎక్స్‌ప్లాయిటేషన్, ఒక నీడ్ బేస్డ్ గా ఉంది తప్ప లవ్ అనేది లేదంటాడు. ఓన్లీ లవ్, అది మనము అదేంటో తెలుసుకుంటే గానీ మనకు అర్థం అవ్వదు. దట్ ఈస్ గివెన్ ఇన్ రిలేషన్షిప్. There is no, in true relationship. That is true, because our relationships are need based or gratification based. Yes, sir. If you gratify me, I am friends. Otherwise, I am not friends with you. Yes, sir. That's what he told last time. That is a fact, observable fact. Yes, sir. ఇవన్నీ మనకున్న మనసులో అన్ని బయట పెట్టేస్తున్నారు సార్. మెయిన్ అక్కడ వాడిన పదం చెప్తున్నారు, అక్కడ కరెక్ట్ అండి. యూ గాట్ ఎ ట్రూ లవ్, దెర్ ఇస్ నో రిలేషన్షిప్. ఎందుకంటే యూఆర్ ఆల్ కనెక్టెడ్ టు, దెర్ ఇస్ నో డివిజన్. యూఆర్ ఆల్ కనెక్టెడ్ టు, బికాస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిలేషన్షిప్ కదా, విత్ ద నేచర్, విత్ ద పీపుల్, విత్ ద ఐడియాస్, ఎవ్రీథింగ్. సో మీరు ఒకదానికంటూ పందిగా ఉండే సందర్భం ఉండదు అనుకుంటున్నారు. We don't know how to live అండి. In true living only true relationship ఉంటుంది. We don't live in the present. వర్తమానంలో జీవించమండి. గతం లేకుండా మనం జీవించలేం. మన రిలేషన్షిప్ ఎందుకు ప్రాబ్లం అవుతుందండి? ది పాస్ట్ నాలెడ్జ్. నువ్వు ఇలా చేస్తావు, నేను ఇలా చేస్తాను, కొట్లాట్లు జరుగుతుంటాయి. బికాస్ ఆఫ్ దానికి బేస్ ఓన్లీ థాట్ బేస్ అంతా కూడా గత అనుభవాలు. దాంతో వీఆర్ ఫార్లింగ్. ద రిలేషన్షిప్ ఆర్ గోయింగ్ ఫార్ అవే. ఐ మీన్ they are not staying together and they are going for divorce. So it is human mind. That's the problem. It is full of
కాలంలో జీవిస్తుందండి, ఆలోచనలో జీవిస్తుంది. దర్ ఇస్ నథింగ్ బట్ దిస్ టూ. అండ్ ఇందాక అన్నారు హ్యూమన్ బ్రెయిన్ evolved through millions of years. And that is a fact. That through that evolvement is full of tradition, full of knowledge. And that psychological knowledge is a problem that is creating. So brain, actually a pure brain can do wonders. But our brain is loaded with 90% of brain is loaded with this past relations, which are which are riddled with conflict. Whereas only certain area of brain is pure. If we can see that part of brain totally, then what happens అనేది కృష్ణ అడుగుతాం. సో ఐ థింక్ కాలాతీతం అవుతుంది సార్. డాక్టర్ చక్రపాణి గారు ఒక చివరిలో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, దీంట్లో సెల్ఫ్ నాలెడ్జ్, వాట్ ఈజ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈ టాపిక్ లో నేను అనుకునేది ఏంటంటే స్టే విత్ ది ఫీలింగ్. దానివల్ల అది వెదర్ అవుతుంది, అది పోతుంది కదా, అదే సెల్ఫ్ నాలెడ్జ్. మనం ఆ సెల్ఫ్ నాలెడ్జ్ బిగినింగ్ ఆఫ్ ద విజడమ్. అంతే సార్, యు ఆర్ కరెక్ట్ సార్. దట్ ఈస్ ఫీలింగ్ ఓన్లీ. వి టాక్ విత్ వర్డ్స్, బట్ రియల్ థింగ్ ఈజ్ ఫీలింగ్. దట్ ఈస్ వాట్ ఈస్. దానికి మీరు సెల్ఫ్ నాలెడ్జ్ అనడానికి ఒక కంటిన్యూషనే. కృష్ణమూర్తి గారు ఎక్స్ట్రాడినరీ జువెల్ అన్నాడు ఆయన ఫియర్ ని. దాన్ని అంత కేర్ఫుల్ గా జువెల్ ఎలా అయితే మనం వాచ్ చేస్తామో, జస్ట్ స్టే విత్ దట్, వాచ్ ఇట్. అంటే ఆ ఫియర్ ని, ఆ ఫీలింగ్ ని, దెన్ ఇట్ విదర్స్. yes sir, you are correct. Yes, that is good expression. Yes sir. Okay sir. సో 11 మంది మాట్లాడారు సార్ ఇవాళ. గుడ్ సార్. సో చాలా కాలతీతమైంది కదా సార్. పేరున పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు ముగిస్తుంది. మీరు క్లోజ్ చేస్తారా డాక్టర్ గారు? నేను ఓకేనండి, క్లోజ్ చేస్తాను. Thank you, sir. Thank you to you all, sir.